అందరికీ నమస్తే అండి. రీసెంట్ టైమ్స్‌లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి దానికి హర్ట్ అవుతున్నారు. కానీ ఎవరి తప్పులు వాళ్ళకి తెలియట్లేదనమాట. అంటే గుర్తుండట్లేదు. బేసిక్‌గా అందరూ అన్ని తప్పులు చేస్తున్నారు. ఎవరికీ వాళ్ళ వాళ్ళ తప్పులు గుర్తుండట్లేదు. జస్ట్ పక్క వాళ్ళు చేసిన తప్పులు లేదంటే పక్క వాళ్ళు చేసే పొరపాట్లు మాత్రమే గుర్తుంటున్నాయి. ఎందుకో మరి ఈ సెలెక్టివ్ మ్యూటిజము, సెలెక్టివ్ క్రిటిసిజము ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు. అయితే హ్మ్. రీసెంట్‌గా బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఆడియోస్ కొన్నున్నాయి. అందులో ఒకటి మనకు నిజం చెప్పే ఆడియో ఒకప్పటి ఎప్పుడెప్పుడియో తవ్వుకొని అన్నీ ఇప్పుడు తెచ్చుకొని వాటికి రియాక్షన్‌లు కౌంటర్ వీడియోలు చేసుకునే వాళ్ళ యొక్క ఒకానొక ఓల్డ్ వీడియో. కాకపోతే మన గ్రిప్ అంతా అంటే ఇప్పుడు ఇక్కడున్న లూప్ హోల్స్ అనాలా? లేకపోతే ఇక్కడ క్వెషన్ చేయడానికి పాసిబిలిటీ ఉండే అన్ని విషయాల్ని తీసుకెళ్ళి బయట వాళ్ళకి ఇచ్చి వచ్చిన ఒక ఏజెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరి గురించి ఏమీ తెలియకుండానే వీళ్ళు కోవట్లు, వీళ్ళు ఏజెంట్లు, వాళ్ళది, వీళ్ళిది అని మాట్లాడుతున్నారు చాలామంది. మరి వాళ్ళందరూ మరి వీటిని ఎందుకు క్వెషన్ చేయలేదో మరి ఇప్పటి వరకు మనకు తెలీదు. దాత్రి గారు మీకేమైనా ఐడియా ఉందా? నేను దేని గురించి మాట్లాడుతున్నానో? నాకు అదే డౌటొచ్చే అడుగుదాం అండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏజెంట్ స్ట్రూ అని ఒకళ్ళున్నారులెండి. ఓకే. ఇప్పుడు మరి తెగ ఫీలయిపోతున్నారు ప్రతి దానికి. పురాణాలను అలా అనేసారు, పతివ్రతలను ఇలా అనేసారు. అయ్య బాబోయ్! ఇంకేమన్నా ఉందా అని చెప్పి. మరి ఆవిడ ఆ పర్టిక్యులర్ ఏజెంట్ మాట్లాడిన మాటలేంటనేది నేనొకసారి వినిపిస్తాను. మీరు విని చూడండి. చేస్తూ ఆ! మా పురాణ ఇతిహాస స్త్రీలని ఇంత అవమానిస్తుంటే ఒళ్ళు మండ ఆయన ఒక మాట అంటే దాన్ని కులానికి ముడిపెట్టి ఆడవ ఈ వాయిస్ ఎక్కడన్నా విన్నారా? సృజన గారిదే గదా! ఆ! కదా! తెలుస్తుంది గదా! వాయిసు. ఆ! అంటే చాలా తెలుసు. మంది అసలు ఎవరండి ఈవిడ? మాకు తెలీదు. అసలు ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదు. మాకసలు తెలీనే తెలీదు అని పెర్ఫార్మన్స్‌లు చేస్తున్నారులెండి. అందుకని అడిగాను. మీరు గుర్తుపట్టారా లేదా అని. ఈ వాయిస్ అయితే గుర్తుంది గదా! నేను మళ్ళీ ప్లే గుర్తుందండి. చేస్తాను. హ్మ్. మీరు లైవ్‌లు ఎలాంటి కాన్సెప్ట్‌ల మీద మీరు లైవ్‌లు చేసేవాళ్ళు. హుహు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆవిడతో వాళ్ళందరితో కలిసి కూర్చొని తిట్టడం. ఇదేమిటండి హైందవుడు గారు ఇలా మాట్లాడగలరు అని నాకు తెలీదు. నాకు తెలిసిన హైందవుడు గారు ఏదో అనాలిసిస్ చేస్తారు చక్కగా లైవ్‌లు చేస్తారు, క్విజ్‌లు కండక్ట్ చేస్తారు. కానీ ఈ హైందవుడు నాకు తెలీదు. నిజం చెప్తున్నా. ఈ హైందవుడు నాకు తెలీదు. కానీ ఇది చాలా తప్పు. చాలా 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 తప్పు. ఇంకోటి యూట్యూబ్ పెదరాయి 2 గారు నిన్న లైవ్‌లో ఒక కామెంట్ పెట్టారు కింద. అఖిల్ ఆడవాళ్ళని ఎల్‌లు, ఎమ్‌లు అందున ఎన్ఆర్ఎఫ్‌ని ఆర్ఏపీఈ అని చెప్పి చూడండి. అసలు ఈవిడకేమి తెలియనట్టు ఎంత మాట్లాడుతున్నారు గదా! మన మేడమ్ సృజన గారు. ఏజెంట్ సృ అవును. లేదంటే మేడమ్ సృజన ఏదైనా పిలవచ్చు మీరు. మాట్లాడుతుంటే ఈ సృజన పెద్దగా నవ్వుతోంది. అయ్యా! ఇదిగో వినిపిస్తాను చూడండి. ఈవిడ ఇంత కవర్ చేసుకుంటున్నారు గదా! ఏంటి విషయం అనేది మనం విందాం ఒకసారి. దీని పేరు శ్రీ విద్య, శ్రీ వైద్య ఏదో ఉంది కదా దీని పేరు. ఇది గాని విన్నారా దాత్రి గారు ఆ నవ్వు? ఎందుకు వినలేదండి? విన్నాం. విన్నారు గదా! ఇంతకుముందు విన్నాను నేను. ఈ విన్నాను. నవ్వు విన్నాను. అందరికీ గుర్తుంది. ఏమంటే నవ్విందో హ్మ్. చూడండి. ఆవిడ సేమ్ ప్యానెల్‌లో ఉందావిడ. నేను చూపిస్తాను. ఆవిడెక్కడుందో సేమ్ ప్యానెల్‌లో ఉందన్నమాట. దీని పేరు శ్రీ విద్య, శ్రీ వైద్య ఏదో ఉంది కదా దీని పేరు. ఇది గాని నాకు ఎక్కడైనా తెలియదండి. పోస్ట్ పెట్టిన అవును. నేను అఖిల్ చెప్తున్నాను కదా, బాధ్యత నుంచి అఖిల్ రెడ్డిగా చెప్తున్నాను. నీకు కిందున్న ఎంటుకలు, పైనున్న ఎంటుకలు, వెనకాలన్న ఎంటుకలు మొత్తం అన్ని గొరిగేసి నిన్ను బయట పెట్టకపోతే మాత్రం నేను రెడ్డికి పుట్టుకోను కాదు. ఇది 100 విన్నారు కదా దాత్రి గారు. ఆవిడ విన్నాను. సేమ్ ప్యానెల్‌లో ఉంది. ఆపే ప్రయత్నము చేయలేదు, అడ్డుకునే ప్రయత్నము చేయలేదు. పైగా చక్కగా ఎంజాయ్ చేస్తుందనమాట. ఓకే. మళ్ళీ హ్మ్. ఏమందంటే మమ్మల్ననేసారు, పురాణాలననేసారు, ఆళ్ళననేసారు, ఈళ్ళననేసారు అని మాట్లాడతారు గదా! ఓకే. మళ్ళీ హ్మ్. వీళ్ళు పాత రైవులు తెచ్చుకుంటారు చూడండి. చెప్తాను. ఒకటి ప్లే చేస్తాను. అది అన్ని భాషలను కొంచెం మూడు కలిస్తేనే దాని ఇంటర్నేట్ అరగదు. ఈ వీడియో కూడా తీసుకెళ్ళి ఆగండి చేసి ఇది పెడతారా? మధ్యలో వస్తుంది. ఆగండి. అది సినిమాలో ఈయన ఏమన్నాడు? ఈ కాలంలో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఏదన్నా జనాలకి తొందరగా రీచ్ అవ్వాలంటే అందులో బూత్ కలిపి మాట్లాడటమే కరెక్ట్ అని నా ఉద్దేశం. బూత్ పెడితేనే తొందరగా రీచ్ అవుద్ది. అదేం తప్పు కాదు అన్నారు. ఇప్పుడు ఈ పత్తిత్తు మాటలు ఎందుకమ్మా మరి? ఇది ఈయన ఛానల్‌లోనే ఎప్పుడో పాత లైవ్.
అదిగో అండి. ఇది ఈయన ఛానెల్‌లోనే ఎప్పుడో పాతలవి ఎక్కడెక్కడియో తెచ్చుకొని, ఎక్కడెక్కడియో తవ్వుకొని లేటెస్ట్‌గా వీడియోలు చేయడం వీళ్ళ ట్రెండ్ అనమాట. వీళ్ళ పద్ధతది. సో, ఇప్పుడు కూడా మనం అదే జేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ హ్మ్. ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళని క్వెషన్ జేయడానికి నాకు ప్రతి ఒక్క రైటు ఉంది. ఓకే. ఆ థంబ్‌నెయిల్ జేయడం దగ్గర నుంచి అయితే ఏంటి, వాళ్ళు నన్ను క్వెషన్ జేయడం దగ్గర నుంచి అయితే ఏంటి, మిమ్మల్ని నన్ను తిడుతున్న ప్యానెల్‌లో కూర్చొని నవ్వడం దగ్గర నుంచి అయితే ఏంటి, మన ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మనం దేని మీదన్నా రెస్పాండ్ అవ్వాలన్నా, రియాక్ట్ అవ్వాలన్నా. ఓకే. ఇవి ఎలా ఉంటాయి థంబ్‌నెయిల్స్ నేను చూపిస్తాను ఒకసారి చూడండి. చూపి. ఓకే. చూద్దాం. అందరు అందరికి తెలియాలి ఆ థంబ్‌నెయిల్స్. అదిగోండి. చూడండి. ఈ ఈ ఈ థంబ్‌నెయిల్ ఎలా ఉందో. మనకు రావా అండి థంబ్‌నెయిల్స్ చేయడం? మనం చెయ్యలేమా? ఒకటండి. మనం ఇప్పుడు కూడా చేయగలం గదా! మిమ్మల్ని వాళ్ళని రెచ్చగొట్టారు. పోస్ట్‌లు పెట్టారు, షార్ట్స్ చేశారు, అవి కామెంట్స్‌లో పెట్టారు. దీన్నేమంటారండి? వీటినేమంటారు మరి? ఈ విధంగా ఏ విధంగా ఇంత మరి ఇది అసభ్యకరంగా పెట్టి రెచ్చగొడుతున్నారు? ఇవెవ్వరికీ దీన్నేమంటారసలు? తప్పనిపించవండి. ఇవెవ్వరికీ తప్పనిపించవు. ఎవరు దీన్ని క్వెషన్ చేయరు గూడా. ఎవ్వరిని క్వెషన్ చేయరు. ఇలాంటివేమి రెచ్చగొట్టినట్టు అనిపించవు. ఇవి డీగ్రేడింగ్‌గా అనిపించవు. ఇవి తప్పనిపించవు. ఎవరికీ ఏమనిపించవు. ఓకే. కానీ ఆహ్, మిగతా వాళ్ళు ఎవరేం చేసినా మిగతాయన్ని తప్పులనిపిస్తుంటాయన్నమాట వీళ్ళకి. సో, ఇప్పుడు నేను మీకొకటి వినిపిస్తాను దాత్రి గారు. అది వినండి. మీకు ఆడియోస్ తెలుసు కదా! అర్థమవుతున్నాయి గదా! మనం చూడకపోయినా ఆడియో గుర్తుపట్టగలుగుతున్నాం గదా! గుర్తుపడతానండి. ఆ! ఇప్పుడు వినండి. ఇప్పుడు పతివ్రతలను అనేసారు అని గింజుకున్నారు గదా! ఇంతకాలము. మరి ఇప్పుడు హ్మ్. ఎందుకు క్వెషన్ జేయరు మనం అడుగుదాం. ఓకే. హ్మ్. వీళ్ళు మాట్లాడితే మత్తయి సువార్త ఇదేదో అంటారు కదండీ! అదేంటో మరి నాకు తెలీదు. ఎందుకంటే నేను చదవలేదు బైబిల్ నాకు తెలీదు. ఈవిడ ఎవరో క్రిస్టియన్‌తో మాట్లాడుతుందనమాట. క్రిస్టియన్‌తో మాట్లాడుతూ ఏమేం హ్మ్. క్వెషన్ చేయాలి? హిందువులు ఏమేం క్వెషన్స్ చేయాలి? క్రిస్టియన్స్ ఏం క్వెషన్స్ చేయాలి హిందువుల్ని? అనేది వాళ్ళకి చెప్తుందనమాట. అంటే హింట్ ఇస్తుంది. ఈవిడ ఏజెంట్ ఇక్కడ. అక్కడి నుంచి ఇక్కడికొచ్చిన ఏజెంట్ ఈవిడ. అవునండోయ్! కాదు. ఇప్పుడు ఈవిడ ఎళ్లి హిందువుల్ని ఈవిడే ఇచ్చిందేమోనండి అయన్నీ 3 ఏళ్ల క్రితం. మరదే కదా! హ్మ్. మరదే కదా చెప్పేది. వామ్మో! ఇప్పుడు ఒకటి బయటకొచ్చింది గదా! 'రాధా మనోహర్ దాస్' హ్మ్. శిష్యురాలిని నేను అని జెప్పి. ఆ! ఆ యమ్మే ఈ యమ్మ. అవునా? అరుంధతి అరుంధతి మూవీలో ఉంటుంది గదా! ఆ యమ్మే ఈ హ్మ్. యమ్మగా మళ్ళీ వచ్చిందిరా అని. మళ్ళీ పుట్టిందిరా అని. ఇక్కడ ఆ యమ్మే ఈ యమ్మ అనమాట. 3 ఏళ్ల క్రితం ఇక్కడ హ్మ్. ఏంటి కోవర్ట్ ఆపరేషన్‌లో లేదంటే సీక్రెట్ ఏజెంట్ ఆపరేషన్‌లో చేసిన ఆ యమ్మే ఇప్పుడు యూబీఎస్‌లో కూర్చొని పతివ్రతలను అనేసారు, అదనేసారు, ఇదనేసారు అంటున్న అమ్మ గూడా ఈ యమ్మే. ఆ యమ్మే ఈ యమ్మ. అప్పుడు కాదండి. ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది రాముడిననేసారని, లేదంటే వి ఆహ్, సుమతిననేసారన్న వాళ్ళంతా మరి ఏమనలేదా? ఇది విని అసలు ఎవరికైనా తెలుసా ఇలా ఉందని? చెప్పండి. తెలుసు. తెలిసినోళ్ళు పెర్ఫార్మన్స్‌లు జేస్తున్నారండి. మొన్న ఒక లైవ్ జూసాను నేను. అక్కడేంటంటే ప్యానెల్‌కొచ్చి ఆ అమ్మాయి ఎవరో హ్మ్. మనకనవసరం. ఆ అమ్మాయి ఎవరో మనకి హ్మ్. తెలీదు. ఆ అమ్మాయి ఎవరో మనకి అప్రస్తుతం. అదెప్పుడుదో మనకవసరం లేదు. హ్మ్. ఇలా కవర్ జేసుకుంటున్నారనమాట. ఓకే. ఎవర ఎవరై మరి కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో అనవసరం అని ఎలా అంటారు? అనింది మరి మన సరస్వతీదేవిని వీళ్ళనే కదా అనింది. ఏకంగా ఏమన్నా సరే దేవీ అప్రస్తుతం దేవతను అండి. అనింది. ఓహ్! అలాగొస్తారా? అంతేలెండి. ఏమన్నా అప్రస్తుతం. హ్మ్. వాళ్ళ టీమ్‌లో ఉన్నంత వరకు. లేదు బయటకొచ్చి మనం హ్మ్. ఏమైనా ఇండివిడ్యుయల్‌గా క్వెషన్ జేస్తే మనం ఏమన్నా సరే తప్పే. హ్మ్. ఆడ ఆడ వెంకటేష్ చిక్కిలం, మగ వెంకటేష్ చిక్కిలం ఇలా పేర్లు పెట్టుకొని మాట్లాడతారనమాట. ఓకే. హ్మ్. అది. ప్లే జేస్తా. హ్మ్. ప్లే చేయండి. కానీ ఒకటి నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. మీరు అడిగితే వాళ్ళని అడగొచ్చు. ఎందుకంటే
అదిగో ఉయ్, ఆవిడకి అయ్యో సంస్కృతం గురించి తెలియదంట. ఆ! అడిగితే వాళ్ళని అడగొచ్చు. అంటే ఏం అడగ క్వెషన్ చేయాలి అనే క్వెషన్ పేపర్ ఇస్తుందక్కడ. వీళ్ళకి క్వెషన్ పేపర్‌లు ఆ ఇవ్వడం అలవాటు కదా బాగా. నేను ఇది అసలు వినలేదండి బాబు. మరదే కదా! ఆ ఎవ్వరు వినలేదు. అందుకే మనం ఇప్పుడు వినిపించే బాధ్యత మనపై ఉంది గదా! ఎంత పెద్ద కోవటండి ఈవిడే. మరదే కదా దాత్రి గారు. అదే నేను జెప్పేది. ఇప్పుడు మొత్తం వినండి. మరి 2 నిమిషాలకి ఇలా అయిపోతే ఎలాగా? మొత్తం వినండి. మీకు మబ్బులు ఎడిపోతాయి ఇప్పుడు. ప్లే చేయండి. ప్లే చేయండి. హ్మ్. వీళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఇది కూడా తెలిసి ఉండకపోవచ్చు. 100% నాకు తెలిసి తెలీదు. సరస్వతీదేవి బ్రహ్మ కూతురు. అది క్లియర్‌గా మా పురాణాల్లోనే రాసుంది. బ్రహ్మ భార్య ఎవరో చెప్పు, తర్వాత వినపడుతుందా దాత్రి గారు? వినిపిస్తుంది. వినిపిస్తుంది. వింటున్నానండి. బ్రహ్మ అది. భార్య ఎవరు? సరస్వతీదేవి బ్రహ్మ కుమార్తె. అది హ్మ్. క్లియర్‌గా మా పురాణాల్లోనే ఉంది. మీరెళ్లి క్వెషన్ హ్మ్. జేయండి అని జెప్తుంది. హ్మ్. చూడండి మళ్ళీ ప్లే జేస్తా. తెలీదు కాబట్టి ఇది కూడా తెలిసి ఉండకపోవచ్చు. 100% నాకు తెలిసి తెలీదు. సరస్వతీదేవి బ్రహ్మ కూతురు. అది క్లియర్‌గా మా పురాణాల్లోనే రాసుంది. బ్రహ్మ భార్య ఎవరో చెప్పు, తర్వాత కూతురు ఎలా అయిందో మేము చెప్తామని వీళ్ళు వంకరగా ప్రశ్నలు వేయడానికి లేదు. ఎందుకంటే మా పురాణాల్లోనే రాసుంది క్లియర్‌గా సరస్వతీదేవి బ్రహ్మదేవుడి శరీరంలో నుంచి వచ్చింది. సరస్వతీదేవి ఆయన సృష్టించిన ఆయన కూతురు అని రాసి విన్నారా? ఇది. విన్నాను. ఇది కదా అసలైన కోవర్ట్ ఆపరేషన్ అంటే. ఆ! హ్మ్. గుండెలు బాదుకున్నారు. జస్ట్ జెండర్ రాసి మార్చినందుకు. మరిప్పుడేం జేస్తారు వీళ్ళందరూ? క్వెషన్ జేస్తారా? చెయ్యరు జూడండి. ఎందుకంటే అంత సీన్ ఎవరికీ లేదు. సెలెక్టివ్ హ్మ్. క్రిటిసిజం లాగా సెలెక్టివ్ మ్యూటిజం అనమాట ఇది. అంటే వాళ్ళకి ఎందుకు నచ్చిన వాళ్ళనే చేయరంటారు? క్వెషన్ చేస్తారు. ఎందుకు అంటే చెయ్యరు ఇప్పుడు అంటే, అంటే హ్మ్. ఇక్కడ ఒకటుంది దాత్రి గారు. ఏంటంటే, ఒక కామన్ ఎనిమీ ఉన్నారనమాట వీళ్ళకి. సో, శత్రువుకి శత్రువు హ్మ్. మిత్రుడవుతారు అన్న పందాలే ఎళ్ళిపోతున్నారు తప్పితే, అసలు ఏది హ్మ్. కరెక్టు, ఏది రాంగు, ఎటువైపు ఉండాలి, ఎటువైపు మాట్లాడాలి, దేన్ని ఖండించాలి, దేన్ని సపోర్ట్ చేయాలి అనే విచక్షణ కోల్పోయారు ఈళ్ళందరూ నన్నడిగితే. ఎవ్వరికీ హ్మ్. లేదు ఆ విచక్షణ. ఇది హ్మ్. తప్పు. ఇది తప్పు. దీన్ని మేము ఖండిస్తాం. ఇది తప్పు. దీన్ని మేము క్వెషన్ చేస్తాం. ఇలా ఎవరికీ లేదు. హ్మ్. ఓహ్! మా వోళ్ళా? ఏం చేసినా పర్లేదు. ఓకే. మా వోళ్ళు కాదా? ఏం చేసినా తప్పే. ఇలా ఉంది వీళ్ళ సంగతి. ఇలా ఉంది వీళ్ళ వరస. ఇంకా విందాం. ఏజెంట్ స్రూ ఏం మాట్లాడిందో. ఏమి హింట్లు ఇచ్చొచ్చిందో. ఓకే. ఆ హింట్లు ఇచ్చి హ్మ్. రావడం వల్లే కదా! ఇప్పటికే ఆళ్ళు రెచ్చిపోతున్నారు. అవును. ఆ! మరి ఈ ఎవరికీ తప్పులు అనిపించవు. సర్లే చూద్దాం పదండి ఇంకా ఏమేముందో. ఉంది క్లియర్‌గా. ఇంకొక చోట దేవి భాగవతంలోనేమో సరస్వతీదేవి విష్ణుమూర్తి భార్య అని రాసుంది. విన్నారా? దేవి భాగవతంలో సరస్వతీదేవి విష్ణుమూర్తి భార్య అని రాసుందని మనం ఏజెంట్ స్రో అలియాస్ హ్మ్. మేడం సృజన చెప్తుందనమాట. సృజన. హ్మ్. హ్మ్. ఎవరికి చెప్తుంది? క్రిస్టియన్ పాస్టర్స్‌కి క్రిస్టియన్ చెప్తుంది. పాస్టర్స్. హ్మ్. అది. హ్మ్. ఇప్పుడు ఇది ఎవరన్నా తప్పు పడతారని మీరనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే. ఎవ్వరు తప్పు పట్టరు. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా చెల్లిపోద్దండి. వీళ్ళు ప్యానెల్లెక్కి అందరిని తిడతారు. ఏ ప్రూఫు లేకుండా అందరిని నానా మాటలు పెట్టి లైవ్‌లు జేస్తారు. కానీ వీళ్ళనెవ్వరు క్వెషన్ జేయరు. కానీ వీళ్ళని ఎవరినైనా క్వెషన్ చేసామనుకోండి, వెంటనే అందరూ వచ్చేస్తారు ఎనకాల నుంచి. అమ్మ ఆవిడెవరో మాకు నిజం. తెలీదు. ఆ పాప ఎవరో మాకు సంబంధం లేదు అనుకుంటూ. హ్మ్. హ్మ్. పాప. మేడం ఏజెంట్ ఆ! పా పాప, అమ్మాయి అన్నీని. అన్నీని. హ్మ్. ఏజెంట్ త్రూ ఇంకేం చెప్పిందో విందాం. ఓకే. హ్మ్. ఇంతకీ సరస్వతీదేవి ఎవరి భార్య? బ్రహ్మదేవుడి భార్య, విష్ణుమూర్తి భార్య, లేదంటే బ్రహ్మదేవుడి కూతురా? అయ్య బాబోయ్! వినడానికి ఎంత కష్టంగా ఉంది దాత్రి గారు మనకే. బ్రహ్మదేవుడి కూతురు. బ్రహ్మదేవుడి భార్య. విష్ణు భార్య. హ్మ్. ఆ! ఎలా సరస్వతి దేవి. మాట్లాడుతుంది చూడండి అసలు. హ్మ్.
ఇంత రాడికల్‌గానా? అయ్య బాబోయ్! అసలు మనం కల్లో గూడా అనుకుంటాం ఇలాంటి ఆలోచనలొస్తాయా మనకి? అసలు మనము ఒక చిన్న ప్రశ్న ఏస్తేనే నువ్వు నాస్తికురాలివా? లేదంటే నీకసలు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా? ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటిది ఈవిడ ఎంత పెద్ద ఆహ్, మాటలు చెప్పొచ్చింది మరి. లేనిపోనియన్నీ చెప్పొచ్చింది. దానికసలు ఎవ్వరు చెప్పొచ్చి కూడా రెస్ అహా! అలా చెప్పొచ్చేసి అన్ని మాటలు అన్ని చక్కబెట్టేసొచ్చేసి, ఇప్పుడు ఇక్కడ హ్మ్. ఈ లైవ్‌లో కూర్చొని మనల్ని తిట్టేస్తదేంటి మరి ఈవిడి? అది. ఇది ఇంకా హైలైట్ అండోయ్! మీకు అదే అర్థమవుతుందా? గదా! తప్పులన్నీ ఆవిడ చేసొచ్చి, ఇప్పుడు మనం ఏదో చిన్న చిన్న ప్రశ్నలేస్తేనో, లేదంటే ఎవరన్నా తప్పు మాట్లాడితే, బూతులు మాట్లాడితే అది తప్పు అంటేనో, మనల్ని బూతులు తిట్టేస్తుంది. నవ్వుతుంది ఆ బూతులు తిట్టిన వాళ్ళతో కలిసి. నేను ప్లే చేస్తాను. మళ్ళీ ప్లే చేస్తాను. ఇది ఉండండి ఒకసారి. మాట్లాడుతున్న ఈ హ్మ్. దీని పేరు శ్రీ విద్య, శ్రీ వైద్య ఏదో ఉంది కదా దీని పేరు. ఇది గాని నాకు ఎక్కడైనా తెలియదండి. పోస్ట్ హ్మ్. పెట్టిన అదిగో విన్నారా నవ్వు? నాకు అదే. అని నవ్వుతుంది గదా! నాకు తెలీదు. ఆవిడెవరో నాకు తెలీదంటుంది. ఆ! నాకు తెలీదు కానీ నువ్వెవరో నాకు తెలుసు. ఓకే. స్ ఏజెంట్ స్రూ నువ్వెవరో నాకు తెలుసమ్మా. ఓకే. నేను ప్లే చేస్తా కదా! నాకు తెలుసు కదా నువ్వెవరో. నేను ఆవిడెవరో నాకు తెలీదు అన్నావు గదా! దీని పేరు. ఇది గాని నాకు ఎక్కడైనా తెలియదండి. పోస్ట్ పెట్టిన అయ్య బాబోయ్! నాకు తెలీదండి అంట. ఇప్పుడు మీకు తెలుస్తుంది గదా! దాత్రి గారు ఇదెవరో? ఎవరు సృజనానేనండి. ఇంకొక చోట ఇంకెవరు వాయిస్ సృజన అర్థమవుతుంది గదా! మనకు క్లియర్‌గా. తెలుస్తుంది గదా! ఆవిడకి తెలీదు. మనకు తెలుస్తుంది గదా! అవును. హ్మ్. అదే దేవి భాగవతంలో సరస్వతీ దేవిని ఈవిడ సృష్టించిందని ఉంటుంది. ఎవరు? ఆదిపరాశక్తి. మరి సరస్వతీ దేవిని ఎవరు సృష్టించారు? బ్రహ్మ. చూసారా? అంటే అన్నీ ఎక్కడెక్కడ ఏమేం క్వెషన్స్ ఉన్నాయో అన్నీ ఈవిడే ఇస్తుందనమాట. క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసి అక్కడ ఇచ్చేసొచ్చి, ఇటు పక్కొచ్చి హ్మ్. నేను పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తాను. మీరు అటుపక్క నుంచి బెల్లపిస్ క్వెషన్‌లెయ్యండి. ఆ! హ్మ్. అని అగ్రీమెంట్ ఏమో మరి మనకు తెలీదు. ఓకే. అన్నీ చేసేసొచ్చి, అన్నీ ఎలాంటి మాటలో మాట్లాడేసొచ్చి, ఇప్పుడు హ్మ్. ఇలాంటి కవరిప్పులు చేస్తుందావిడ. చేసినా సరే ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మాయి ఎవరో మనకి తెలీదు. ఆ అమ్మాయి ఎవరో మనకి అప్రస్తుతం. ఆ అమ్మాయి ఎవరో మనకి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎవరో ఆమె చెప్పిన దాంతో మనకి ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. వీళ్ళ అర్థమవుతుందా? కాదండి. కాదు. నాకు ఒక ఇప్పుడు ఆహ్, న కొన్ని కొన్ని గుర్తుండవు అంటే, నన్ను గజని అది ఇది అన్నారు. మరి ఈ అమ్మాయి ఎవరో గూడా తెలీదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో తెలీదు. మనకు అప్రస్తుతం అన్న వాళ్ళని ఏమనాలండి బాబు? అంత ఆళ్ళు ముసలోళ్ళయిపోయి క్లియర్‌గా మతిమరుపొచ్చేసినట్టుగుందండి ఆళ్ళకి. క్లిస్టల్ క్లియర్‌గా ఆ వాయిస్ సృజన గారిది అని క్లియర్‌గా తెలుస్తోంది. అలా అనకండి. ఏజెంట్ స్రూ. ఓకే. ఓకే. ఏజెంట్ ఏజెంట్స్ స్రూ అనే ఆ! ఆ! ఏజెంట్ స్రూ అనే పిలవాలి మీరు. సరే. ఏజెంట్ అంతేగాని స్క్రూ పేరు పెట్టి పిలవకండి. ఏజెంట్ ఏజెంట్ స్రూ. స్క్రూ గారిదని ఏజెంట్ హ్మ్. స్క్రూ గారిదని క్లియర్‌గా అర్థమవుతోంది. అయినా హ్మ్. కూడా ఎవరో అప్రస్తుతం అన్న వాళ్ళెవరో కానీ నేను ఇలాంటి మాటలు మాట్లాడనండి. దండాలు పెట్టాలి అయన్నీ. తప్పు కదా! అంటే ఆ అమ్మాయి ఎవరో మనకు తెలీదు అన్న పెద్ద మనిషి అన్ని సగం సగం నిజాలు చెప్తూ ఉంటాడనమాట. అది అతని స్పెషాలిటీ. సగం నిజాలే ఓకే. చెప్తాడు. ఈవిడ ఘోరమైన మాట తిట్టిందండి అంటాడు. అవతల హ్మ్. పక్కోళ్ళు ఏమన్నారనేది చెప్పడనమాట ఆయన. ఘోరమైన మాట హ్మ్. తిట్టిందండి అంటారు. ఏంటండి ఆ ఘోరమైన మాటంటే, చెప్పు తీసుకు కొడతానందండి. అదే ఘోరమైన మాటైతే మరి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడిన వాళ్ళని ఇతనేమన్నా క్వెషన్ చేసాడా? చేయడు. లేదు. అది అతని స్పెషాలిటీ. అప్రస్తుతం. అది అప్రస్తుతం అప్రస్తుతం ఇప్పుడు. అనేస్తారు. యాహ్! అది అప్రస్తుతం. అది అవసరం లేదు. అదసల అవసరం లేని విషయం అన్నమాట. ఓకే. ఏది అవసరం?
ఏది అవసరం అంటే, అవతల పక్కోళ్ళకి ఏమన్నా జరిగితే వచ్చి వెంటనే మనకి సంబంధం లేదండి. మనం అలా ఆలోచించొద్దండి. అసలు ఆ అమ్మాయి ఎవరో మనకి అప్రస్తుతం అండి అని కవర్ అప్ చేయడం అవసరం. అంతేగాని న్యాయం ఏదో, ధర్మం ఏదో దాని వైపు నిలబడి మాట్లాడడం అప్రస్తుతం ఆళ్ళకి. అదనమాట. అదనమాట విషయం. సరే నేను ప్లే చేస్తున్నానా? నాకు ఒక చిన్న అనాలిసిస్ కావాలి. ఏంటి? అంత ఇప్పుడు ఎందుకలాగా అప్రస్తుతము అని అంటే భయం వల్ల లేదంటే దేని వల్ల ఆ మాట అనాల్సొచ్చింది? తెలిసి కూడా నాకు నేను అనుకోవడం ఆళ్ళు ఎవరు ఏజెంట్ త్రూ వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా యెస్. అప్రస్తుతం, అనవసరం అని అనాల్సిన అవసరం ఏంటి? మరి అంటే వాళ్ళకి భయం. ఏమన్నా అగ్రీమెంట్లు ఉన్నాయేమో అండి బ్యాక్ స్టేజ్‌లో మనకేం తెలుసు? ఓకే. మనం ఓకే. దాత్రి గారు మనం ఫ్రంట్ ఎండ్‌లో చూస్తున్నాం. బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదు కదా! హ్మ్. అంతే. అర్థమవుతుందా? హ్మ్. అర్థమైంది. అర్థమైంది. హ్మ్. ఫ్రంట్ ఎండ్ ఒకటి చూసి డిసైడ్ చేయకూడదు దేనిని. బ్యాక్ ఎండ్‌లో ఏం హ్మ్. జరుగుతుందో మనకేం తెలుసు? అవునవును. హ్మ్. అంతే. అంతే. సరే ప్లే చేస్తా. హ్మ్. ఆ! అంటే చేయండి. ఇప్పుడు చేయండి. మీకు ప్లీజ్. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమైంది. అర్థమవుతుందా? కొంతమంది మాట్లాడితే ఏవైనా తప్పులే. కొంతమంది మాట్లాడితే ఏం చేసినా ఒప్పులే. అదనమాట హ్మ్. సంగతి. హ్మ్. చాలా ఎక్కువ మాటలు మందయిపోతున్నారండి. ఈ మగ వెంకటేష్ చిక్కిలాలు, ఆడ వెంకటేష్ చిక్కిలాలు ఎక్కువైపోతున్నారు బాగా. నేను కాదండి. మనము ఉట్టి మాటలు అంటే మనం ప్రశ్నిస్తాం అంతే. కానీ వీళ్ళు విత్ యాక్షన్స్ చేస్తారు. ఎళ్లి అదేంటి ఈ ఉన్నాయి అడగండి అని ఉసిగొలుపుతారు. ఇటొచ్చి మళ్ళీ ఏమి తెలియని పప్పు సుద్దల్లాగా మాకేమి తెలీదు అన్నట్లుగా ప్రవర్తించేసి అసలు గతహ అని ప్రెజెంట్‌లో ఉందాం గతం మనమందరం గతః. అని చెప్పి అదే. ఇలా పెట్టుకుంటారన్నమాట. గతం గతః. ఎక్కడో విన్నానండి ఈ డైలాగు. గతం గతః అని. 'బాబా' మూవీలో అనుకుంటా కదా! గతం ఆ! గతం గతం గతః. మొన్న ఈ మధ్య ఓ పెద్ద మనిషి కూడా వాడారులెండి. సర్లే గాని అయితే ఇప్పుడేంటంటే ఇందాకేదో గుర్తొచ్చిందండి మీరు చెప్తుంటే. గతం ఏంటి? గతః అంటారు. గతం హ్మ్. గతః అంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా చెల్లిపోతుందా అని. సరే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మర్చిపోయాను. ఆ! వాళ్ళు గతాన్ని తవ్వచ్చు. గతంలో జరిగినయన్నీ ఆ! తీసుకోవచ్చు. మనం తేగూడదు. వీళ్ళు మీరు అది వీళ్ళు మారు మర్చిపోయారు. మనసులు పొందుతారండి. ఓకే. మీరు పొందలేదు, నేను పొందలేదు ఒకసారి గూడా మారు మనసు. కానీ వీళ్ళు అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. ఒకసారి మారు మనసు పొంది, మళ్ళీ ఒకసారి గర్వాపసి అవుతారు. మళ్ళీ ఒకసారి మారు మనసు పొంది, మళ్ళీ ఒకసారి గర్వాపసి అవుతారు. అలా అటు ఇటు ఏజెంట్ స్రో లాంటోళ్ళు చాలా మందున్నారిక్కడ. పొరపాటున ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి ఆహ్, ఈ మిలిటరీకెళ్ళకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మిలిటరీలో బెట్టుకుంటే అటు పోయి వీళ్ళ అన్ మన దేశాలు ఇవన్నీ ఇచ్చేసొస్తారు. ఇచ్చేసొచ్చి, భగవంతుడా! అయ్యో! నాకిప్పుడు బుద్ధొచ్చేసిందండి. అయ్యో! నాకిప్పుడు బుద్ధొచ్చేసిందండి. నేనిప్పుడు గర్వాప్సి అయ్యాను అంటే చెల్లదు కదా! అది నిజమేనండి. ఇటువంటి అటు ఇటు చంచలత్వం ఉన్నవాళ్ళు మిలిటరీలో అస్సలు ఉండకూడదు. ఇలాంటి కాదు. వాళ్ళే లూప్ హోల్స్ అన్నీ ఇచ్చేసేది. ఈ మిస్ శ్రూ కాదు. ఏజెంట్ కాదు శ్రూ. కాదు. ఏజెంట్. ఏజెంట్ ఏజెంట్ ష్రూ. శ్రూ ఇప్పుడు చిన్న హ్మ్. చిన్న కోపాలకి ఇంత ఇదైపోతే, ఇంకొంచెం ఎవరన్నా ఈవిడ్ని బెదిరించినా, లేదంటే ఏమైనా ఇస్తామన్నా మారిపోయే టైపే కదా! ఆ లక్కన. ఈవిడకి చిన్న బాధ మా కలిగితేనే పొయ్యి లీకులు చేసేసింది. ఏంటేంటివో. శ్రూ లీక్స్ అండి అవి. శ్రూ లీక్స్. స్రూ లీక్స్ ఎప్పటినుంచో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మనమే పెద్దగా కన్సిడర్ చేయలేదు. సర్లే దట్స్ ఓకే అని. కానీ అబ్బబ్బబ్బా! క్రమశిక్షణ నేర్పాల్సిన టైం వచ్చింది అందరికి అని జెప్పి, లేపోతే మరీ పెర్ఫార్మన్స్‌లు ఎక్కువైపోయినాయి. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదు. నేను వెయిట్ చేశా. 2 రోజులు వెయిట్ చేశా. మాట్లాడతారేమో, క్వెషన్ జేస్తారేమో, ఖండిస్తారేమో అని. అబ్బే! ఆహా! ఆహా! లేదసల. ఆ అస్సలు. బాధ్యత మనమే తీసుకోవాలి దాత్రి గారు. మరి ఏం చేస్తాం ఇంకా? ఎవరో ఒకళ్ళు కాదు. బాధ్యత తీసుకోవాలి. నాకు మీరన్నట్టే నాకు ఎందుకు తెలుసా? ఇప్పుడు నేనొచ్చి నాకు ఆహ్, అసలు బాధెయ్యట్లేదు. మీరు చెప్తుంటే గూడా ఎవరైతే ఇప్పుడు పట్టించుకోవద్ అవసరం లేదు అన్నారో,
ఈ ఏజెంట్స్ పట్టించుకోవద్దన్న వాళ్ళ మీద నిందలు వేసిందండి. పెద్ద పెద్ద నాకప్పుడు ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది ఆ స్రూ మరి అదే మీద. మరి. ఆ నేను ఇదే మీకు విషయం కోపం మీతో వచ్చింది గానీ కూడా చెప్పాను. కాదు. మీతో ఆహా! కూడా చెప్పి మీకు కోపం బాధపడ్డాను. అవును. అవును. గుర్తుందా? మీరు చాలా బాధపడ్డారు. కానీ అవును. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏజెంట్ శ్రూని సమర్థిస్తూ, దాచిపెడుతూ, బయటికి రానీకోకుండా చెయ్యాలన్న ప్రయత్నం చేస్తుంటే నాకు సరే ఎందుకు అలాంటి వాళ్ళ మీద కన్సర్న్ చూపించడం, జాలి చూపించడం తప్పు అర్థమైంది నాకు. అర్థమైందా ఇప్పుడు? నేను ఈ గొంతు అర్థం చించుకొని చెప్తే ఎవరికీ అర్థం కాలేదే. అప్పుడు మీరన్నారు కదా! అయ్యయ్యో! అలా కాదండి. ఎన్ఆర్ఎఫ్ గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. లేదండి, అదండి, ఇదండి అని. ఇప్పుడు హ్మ్. అర్థమైందా? అది. అర్థమైంది. నిజం నిజం నిప్పు లాంటిది దాత్రి గారు. ఏదో ఒక రోజు బయటికి అన్నీ వస్తాయి. ఎందుకు కంగారు? వస్తాయి. ఇవాళ ఇది రేపు ఇంకోటొస్తది. అన్నీ వస్తాయి. కంగారు దేనికి? కంగారు బేడ. అంతే. ఓకే. ఆ! ఈ డైలాగ్ ఆదిపరాశక్త. సేమ్ డైలాగ్ ప్లే చేయండి. కంగారు బేడ. ఆ! కాదండి కంగారు బేడ. కంగారు బేడ అనేది వాళ్ళ నోట్లోంచే 2, 3 సార్లు విన్నా. అందుకు. హుహు. ఓకే. ఓకే. అదే. నా అదే. కంగారు బేడ. అయి తప్పించి ఆ 2, 3 మాటలు తప్పించి ఏవి రావు అన్నారు. అందుకు. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఆ! ప్లే చేయి. అబ్బబ్బబ్బబ్బా! హ్మ్. ఇంకోటి ఒక పురాణంలోనేమో సరస్వతి దేవి, గాయత్రి ఇవన్నీ కూడా ఆవిడ పేర్లే అని చెప్పి ఒక పురాణంలో రాసి ఉంటుంది. ఇంకొక పురాణంలో కాదు, గాయత్రీదేవి వేరు, సరస్వతీదేవి వేరు అని రాసి ఉంటుంది. సో వీళ్ళందరూ ఒకటేనా? లేదంటే సరస్వతి వేరు గాయత్రి వేరు అని ఒక చోట రాసుంది, లేదు వీళ్ళందరూ ఒకటే అని ఒక చోట రాసుంది. ఏ పురాణాన్ని నమ్మాలి మేము? అబ్బబ్బబ్బా! ఏమేం ప్రశ్నల పేపర్‌లు ఇచ్చొచ్చిందండి బాబు ఈవిడ. వీళ్ళ లైవ్‌లకి ఇంటర్వ్యూలు అదే ఇంటర్వ్యూ ఇస్తామని వస్తారు గదా! వాళ్ళకి క్వెషన్ పేపర్ ముందుగానే ఇస్తామని ఇన్‌స్టాలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు. వీళ్ళ ప్యానెల్ నుంచే. ముందుగానే ప్రశ్న పత్రం అందజేస్తాము అని. ఓపెన్ బుక్ అదే. సిస్టమ్ అనమాట అది. అయితే అవును. మరి ఈ ఈవిడకి ఈ క్వెషన్ పేపర్‌లు ఇచ్చే అలవాటు ఎప్పటినుంచో ఉందనుకుంటా. అక్కడ ఆనవాయితీ ఇక్కడ కూడా కొనసాగిస్తుంది. హ్మ్. అర్థమైందా మీకు? అర్థమైంది. అక్కడికెళ్ళి అర్థమైంది. క్వెషన్ అక్కడికెళ్ళి క్వెషన్ పేపర్ ఇచ్చొచ్చింది. ఇక్కడికొచ్చి ఆన్సర్‌లు రాత్తుంది ఈవిడ. అర్థమవుతుందా? హ్మ్. అది. కాదండి. నాకు కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు ఆహ్, శ్రీకృష్ణుడు ఏం జెప్పాడంటే, ఇప్పుడు సొంత వాళ్ళనైనా గూడా తప్పు చేస్తే యుద్ధంలో కూడా వదలొద్దు అన్నాడా? మరి వీళ్ళు అవును. చేస్తుందేంటండి? ఆ! అవి చెప్పేటందుకే ఉంటాయండి నీతులు. అర్థమైందా? అంతే. చెప్పేటందుకే అంతే. ఉంటాయి నీతులు. పక్కోళ్ళకి చెప్పడానికే ఉంటాయి నీతులు. అవి హ్మ్. పాటించడానికి కాదు కదా! నీతులుండేవి. పక్కోళ్ళకి ఆ! చెప్పడానికే. నేను చెప్తున్నాను మనం కదా! వింటున్నాం కదా! లేదు ఎన్ఆర్ఎఫ్ గారు మనం వింటున్నాం కదా! మనకు ఓపిక ఉంది కదా! అని చెప్పేసి మనల్నే ఇంకా నువ్వు ఓపిక పట్టు. ఇంకా టైం ఉంది. ఇప్పుడు కాదు. ఆహ్, వాళ్ళు అలాగే అంటారు. ఇలాంటి మాటలన్నీ విని, 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 విని విసుగొస్తుందండి. ధర్మం నాకు కోసమండి. అంతా ధర్మం కోసమే. ఈ ఇక్కడ నడిచే అధర్మం అంతా గూడా ధర్మం అనే వంకేసుకొని నడుపుతున్న అధర్మమే ఇదంతా. ఓకే. కలియుగం అండి దాత్రి గారు. హ్మ్. హ్మ్. ప్లే చేయనా? నెక్స్ట్ చేయండి. చేయండి. విష్ణుమూర్తి భార్య సరస్వతీదేవి అని రాస్తున్న పురాణాన్ని మేము నమ్మాలా? లేదా సరస్వతీదేవి బ్రహ్మదేవుడు కూతురు అని ఉన్న పురాణాన్ని మేము నమ్మాలా? లేదా ఆదిపరాశక్తి సృష్టించింది సరస్వతీదేవిని మేము నమ్మాలా? కాదండి. వీళ్ళు ఎవరెవరికో కౌంటర్‌లు చేసుకుంటారు కదా! సెల్ఫ్ కౌంటర్ చేసుకోవచ్చు కదా! ఆళ్ళ ప్యానెల్‌లోనే ఉంది కదా ఆవిడ. ఏమమ్మా ఇలా అన్నావంట అని. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధుంటే ఈళ్ళు చేసుకోవాల్సింది సెల్ఫ్ కౌంటర్. వాళ్ళని వాళ్ళు అడుక్కోవాలి ఫస్టు. ఏమమ్మా ఇలా అన్నావంట? ఏంటి ఈ సంగతి ఏంటి ఇది? ఇది పద్ధతేనా? ఏంటి నీకు తెలియకన్నావా? తెలుసన్నావా? తెలిసి తెలియకన్నావా? ఏంటి సంగతి? ఎన్ని సార్లు గర్వాప్స్ అవుతావు? ఎన్ని సార్లు మారుమనసు పొందుతావు? అని అడగాలి గదా! బాధ్యతున్న పెద్ద అంతే. మనుషులైతే.
అయ్యో! బాధ్యత. వీళ్ళ బాధ్యత ఎప్పుడు గుర్తొస్తదంటే, డింగ్ అని వస్తదనమాట. ఎవరన్నా ఏమన్నా ఎవరినన్నా అంటే, వీళ్ళల్లో వీళ్ళకి రాదు బాధ్యత. ఎవరన్నా వీళ్ళనంటే అప్పుడు బాధ్యత డింగ్ అని వస్తది. అది. అది గూడా వాళ్ళు తప్పు చేశారని చెబితే ఎన్ఆర్ఎఫ్ గారు. సరే. సరే. ప్లే చేస్తున్నాను దాత్రి గారు. ఆ! ఆ! చెప్పాలి. ఒక పురాణంలో శివుడే అందరికన్నా ఉత్తముడని రాసింది. మరి అన్ని పురాణాలు రాసింది వ్యాసుడేగా. అన్ని పురాణాలు రాశాడంటే ఆయన ఎంత తెలివైనోడు అయి ఉండాలి. వ్యాసం వశిష్ఠ నప్తారం ఇలాగా మనకి విష్ణు సహస్రనామంలో వ్యాసుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ అని రాసి ఉంటుంది. అంటే ఆయన ఎంత తెలివైనోడు అయి ఉంటాడు. మరి ఆయన రాసిన ఇన్ని పురాణాల్లోనే ఇన్ని వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి? ఇదండి. ఇది మూడో ప్రశ్న అనమాట. ఆవిడ ప్రశ్న బాణాలు సంధిస్తుంది. మరి ఏ ప్రశ్న బాణాలు వాళ్ళ మీద వాళ్ళు సంధించుకోవచ్చు కదా! సంధించి సమాధానాలు రాబట్టుకోవచ్చు కదా! లేకపోతే అన్నిటికీ సమాధానాలు రాబట్టేసారా వీళ్ళు? అంటే వీళ్ళందరినీ క్వెషన్ చేస్తారు కదా! అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడెప్పుడయ్యో తెచ్చేసి. హైందవుడి గారిని కూడా అలానే క్వెషన్ చేశారు కదా! మరిప్పుడేంటి? వీళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? అదే. ఇప్పుడు ఈ దీనికి కంపల్సరీగా సృజన ఏజెంట్ త్రూ మీరు సమాధానం చెప్పాలి. ఏం చెప్తారో మాకు నేను చెప్పనా అండి ఏం చెప్తారో? అది అప్పట్లోనండి. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. తప్పేంటనేది తెలుసుకున్నాను. తెలుసుకొని మళ్ళీ గర్వాపసి అయ్యాను. ఇప్పుడేంటి? అది అప్పట్లో అని అంటారు. సరే, ఏం తప్పు? మీరేమంటారు? అది ఏం తప్పు చేశావు అప్పుడు? ఇప్పుడు ఆ తప్పు ఏది సరిదిద్దేసుకున్నావు? అప్పుడు ఏ తప్పు చేశానన్న ఫీలింగు లేదు, ఏదనుకుని అది తప్పు అనుకున్నావు తెలియాలి కదా. అర్థమైందా? అంటే అప్పట్లో పురాణాలు ఏమీ చదవలేదండి నేను. ఇప్పుడు ఆ తర్వాత అన్ని కూర్చుని చదివేశాను. నాకు ఇప్పుడు తెలిసిపోయింది అంటది. సరే, ఇప్పుడు సమాధానాలు చెప్పమంటాను నేను. నాకు కూడా సమాధానాలు చెప్తే చెప్పమనండి. చెప్పుద్ది. అసలు ఈవిడే మన లైవ్కి వచ్చి ఆన్సర్ చెప్తే ఇంకా బాగుంటది కదా. అంతకు ముందు కాదండి. ఇప్పుడు రీసెంట్ గా నేను వేరే లైవ్కి వెళ్ళి, అది వేరే వాళ్ళ క్రిస్టియన్ అది వెళ్ళి నేను ఊరికే కామెంట్స్ పెట్టాను అంతే. పెడితేనే నన్ను ఏదేదో మాట్లాడేశారు. మరి ఈవిడ ఏకంగా వెళ్ళి వాళ్లకు సపోర్ట్ చేసి, మరి వాళ్ళు ఇంత చేసిన ఆవిడ్ని ఎవ్వరు ఏమీ అడక్కోకుండా ఎలాగా ఇది చేసేశారు? 3 ఏళ్ల క్రితమైనా కూడా ఎవరు ఏం అడగలేదా? అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగలేదు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయకపోతే ఎప్పటికీ అడగరాళ్ళు. అర్థమవుతుందా? అమ్మాయి ఎవరో మాకు తెలియదండి. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో మాకు సంబంధం లేదండి అంటారు. ఎందుకు అంటే నేను ఇందాకే చెప్పాను కదా, ఫ్రంట్ ఎండ్ చూడా ఎవరో తెలియదు, ఏం మాట్లాడుతుంది. చెవుడా మీకు చెవుడా? ఆ మాట్లాడిన వాళ్ళు అప్పుడు చెప్పుంటుంది కదా, ఏజెంట్ శ్రూ తను ఎవరో అని చెప్పుంటుంది కదా. ఆ ఏజెంట్ శ్రూ ఎవరు ఇప్పుడు మనకి అనవసరము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇటు వచ్చింది కాబట్టి అనవసరము. ఆ అమ్మాయి ఎవరో, ఆ పాప ఎవరో, ఆ మహిళ ఎవరో మనకు అనవసరము. అది మేము క్వశ్చన్ చెయ్యము. ఎందుకంటే మా శత్రువుకి శత్రువు కాబట్టి మాకు మిత్రువు కాదు. ఇంకొకటి, ఈ ఏజెంట్ శ్రూ అనే ఆవిడ అక్కడికి వెళ్ళి చెప్పే ముందు ఇక్కడ ఒక్కసారి పెద్దవాళ్ళని అడిగి వీటికి సమాధానాలు తెలుసుకుందాము అని అనిపించలేదా అప్పుడు? అయ్యో, మళ్ళీ ఎవరి దగ్గర శిష్యరకం చేసింది కదండి ఆవిడకి అన్నీ తెలిసే క్వశ్చన్ చేసింది. మీకు అర్థమవుతుందా? అప్పటికే ఆవిడ
ఒక ఆయన దగ్గర శిష్యరికం చేసింది కదా. ఆ పేరు వద్దులేండి కానీ నేననేది ఇంకెవరినన్నా ఈ ఈ ఇప్పుడు కూర్చున్న ప్యానల్లో కానీ లేదంటే ఆవిడెవరో నాకు తెలీదు అన్న వాళ్ళని కానీ ఎవరిని సంప్రదించలేదా అప్పుడు? అంటే అప్పుడు పరిచయం లేకపోయి ఉండొచ్చు. నాకు డౌటే అప్పుడు పరిచయం లేదు అంటే. అంటే మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు తెలిసే కావాలని అటెళ్ళి ఆ క్వెషన్ పేపర్ ఇచ్చొచ్చిందంటారా ఏంటి? ఓహ్! దట్స్ అంతే వాట్ మరి. ఏజెంట్స్ డూ కదా! అంతే. ఆ! అర్థమైంది అంతే నాకు మరి. కూడా. మరి ఏజెంట్స్ చేసేదే ఆ పని గదండీ! అమ్మ బాబోయ్! నన్నన్నారండి కోవర్ట్ అని. మరి ఈ ఆపరేషన్‌ని ఏమంటారు? ఇది కోవర్ట్ ఆపరేషనా? స్ట్రింగ్ ఆపరేషనా? ఏం ఆపరేషను? మరి అయ్యో! ఈవిడ్ని ఏమంటారు? నేను ఏదో రోజు నేను చేసిన షార్ట్‌లో, వీడియోలో, లైవ్‌లో నేను పోస్ట్ చేసేదాన్ని అండి వాట్సాప్ గ్రూప్‌లో. అయితే రోజు కాల్స్ గ్రూప్ కాల్స్ జరిగేవి. ఏంటి అంతగా గంటలు గంటలని ఒకసారి ఎళ్ళొచ్చానండి. ఎళ్ళొచ్చాను ఎన్ఆర్ఎఫ్ గారు. ఓన్లీ 2 నాకు ఈ ఎక్కువ దేవుడికి సంబంధించిందయితే గంటలు గంటలు వింటానేమో గానీ, ఏదైనా సోది అంటే మాత్రం నా వల్ల కాదు. అలాంటిది 2 నిమిషాలు ఇని వచ్చి బయటకొచ్చేసి మళ్ళీ ఎళ్ళినందుకే నన్ను కోవట్టన్నారండి. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. అంటే మనం ఏం చేసినా కోవటే. మిమ్మల్ని గూడా అన్నారా అయితే? అయ్యో! అసలు స్టార్ట్ చేసిందే నాతో. ఓకే. అయితే మిమ్మల్ని అటువైపు, నన్ను ఇటువైపు. అది. అది. పోన్లే మనిద్దరం పడ్డాం గాబట్టి, మనిద్దరమే హూ కానీ ఈస్ ద రియల్ లాస్ట్ కోవర్ట్ అని అడిగే క్వెషన్ అర్హత మనకుందనమాట. ఉంది. ఇంకొకటి ఇలా 2 సార్లు ఎళ్ళొచ్చాను గదా! మూడోసారి నేను ఎళ్ళంగానే ఏమన్నారు తెలుసా? ఎవరికి వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి కాల్‌లోంచి. ఎవరి వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి కాల్‌లోంచి అని చెప్పారు. నాకు అర్థం కాలా. కర్మరా దేవుడా! పొద్దున్నుంచి మాట్లాడుకుంటున్న వాళ్ళు నేను ఎళ్ళంగానే ఎందుకు ఆ మాట అన్నారో నాకు అర్థం కాలేదు. బాబోయ్! ఏముంటాయండి తర్వాత పొద్దున్నుంచి రాత్రి వరకు మాట్లాడుకోవడానికి. ఇంక వేరే ప్రపంచమే లేనట్టు, వేరే పనిలే లేనట్టు, ఇదే పనన్నట్టు బతుకుతున్నారు. ఇదే జీవితం అన్నట్టు. ఆ! ఆ లాస్ట్ కాల్‌లో కోబోట్ గురించే మాట్లాడుకుంటున్నారండి. అందుకు హుహు. అంటే ఇంక నన్ను అనాల్సొస్తుంది గదా! అక్కడ ఏమన్నా అంతకు ముందంతా మాట్లాడుకునేది నా గురించే అని. అదన్నమాట మీకర్థం సంగతి. కాలేదు దాత్రి గారు. మీకర్థం కాలేదు. ఆళ్ళేం జేత్తన్నారంటే, ఆ! అసలైన కోవర్ట్‌ని, అసలైన ఏజెంట్‌ని పక్కన పెట్టుకొని ఇంకెక్కడో ఎతుకుతున్నారు. అది. అది. రోజు ప్యానెల్‌లో సంకలో కూర్చోబెట్టుకొని పిల్లి మాట్లాడిస్తారు. ఆ! ఆళ్ళకది అర్థం కావట్లేదు. అర్థమైందా మీకు? ఏదో ఒక రోజు ఇప్పుడు ఆ గురువుగారున్న ప్లేస్‌లో ఈ గురువుగారుంటారు. చూస్తుండండి. తేడా వచ్చిన రోజు. అమ్మో! అర్థమవుతుందా కాదండి. నేనేమన్నానో? కాదు. కాదండి. మీరు బూతులు తిట్టరు. నేను బూతులు తిట్టను. కదా! అవును. ఈవిడ బూతులు తిట్టే వాళ్ళ దగ్గర కూర్చుని, వాళ్ళ ప్యానెల్‌లో కూర్చుని కికి అని నవ్వేస్తూ, పకపక నవ్వేస్తూ ఇప్పుడు భలే నవ్వారండి. మళ్ళీ నవ్వండి. కికి కికి కి. అని నవ్వేస్తూ, మనం మాత్రం నిజాలు మాట్లాడుకుంటే, మనం నవ్వుకుంటుంటే, ఇలా చేసిందని మనల్ని ఎంతగానో ఏమంటారో అని నాకిప్పుడు అనిపిస్తుంది. ఆ! ఈ మరి మాట అనిందండి. అనింది. నన్ను అక్కడ కూర్చుని తెగ బాధపడిపోతూ నన్ను ట్రోల్ చేసేస్తున్నారు. నన్ను బూతులు తిట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మేడం అని ఎందుకన్నారు? అని ఒకసారి ఇప్పుడు నాకు ఎందుకన్నారో ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ కొవ్వొట్టు పని చేసొచ్చింది గదా! మరి మేడం అనే కదా అనాలి. అంతే. అహా! అలా కాదు దాత్రి గారు. ఏమంటది ఆ! తెలుసా? ఏమిటండీ నన్ను మేడము అని అన్నారు. ఇంత పొడుగు సాగదీత్తది ఇక్కడి నుంచి అక్కడికి.
బాబోయ్. పురాణంలో శివుడే అందరికన్నా గ్రేటు. శివుడే అందరినీ సృష్టించాడు, శివుడే అందరికీ జ్ఞానబోధ చేసినవాడు. విష్ణు పురాణంలో విష్ణువే గ్రేటు, విష్ణువే అందరికీ జ్ఞానబోధలు అన్నీ చేసినవాడు. దేవి భాగవతంలో అమ్మవారే అందరికన్నా గ్రేట్. ఎవరో ఒకళ్ళే గ్రేట్ ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళే హయ్యెస్ట్ ఉండాలి కదా. మరి వ్యాసుడు రాసిన ఇన్ని పురాణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఎలా గ్రేట్ అయ్యారు? అదండి దాత్రి గారు. క్వెషన్ పేపర్ మొత్తం లీక్ చేసి వచ్చింది అక్కడ. పాపం వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి మనోళ్ళు సమాధానం చెప్పలేక ఇప్పటికీ లాక్కుంటున్నారు, పీక్కుంటున్నారు. ఇయన్నీ వదిలేసి ఇంకో పక్క తిరిగి అయ్యయ్యా మాకు ఏం కనిపించట్లేదు, ఏం వినిపించట్లేదు అని కొంతమంది అంటున్నారు. వినిపించట్లేదు కాదు, మా ఆవిడెవరో అనవసరం, ఆ మాటలు అనవసరం. కరెక్ట్ కరెక్ట్, ఇది కరెక్ట్. ఆవిడెవరో అనవసరం, ఆ మాటలు అనవసరం, ఆవిడ ఏం క్వశ్చన్ చేసిందో అనవసరం. అయ్యయ్యా అబ్బాబ్బా, ఆ పాప ఎవరో మనకు తెలీదు, ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఓకే, ఈవిడ ఈ రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని క్వశ్చన్స్ ఇచ్చొచ్చిందండి. డబుల్ ఏజెంట్ అంటే బాబు ఇవిడే, మామూలు సింగిల్ ఏజెంట్ కూడా కాదు. ఏజెంట్ స్రూ అంటే యూట్యూబ్ అంటే దద్దట్లాడిపోవాలన్నమాట. కాదండి, ఏదో ఒక రోజు నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా ఉంటాను, కొంచెం నన్ను నేను తక్కువ చేసుకున్నా నాకేం బాధ అనిపించదు. నాకు కొంచెం అన్న తెలివితేటలు ఇచ్చుండి మగపిల్లోడుగా పుట్టించుంటే ఎంత బాగుండేది, మిలిటరీలో వెళ్ళుండే. కానీ ఇలాంటి చవచ్చు పుచ్చు తెలివితేటలు ఉండేవా లాగా మాత్రం ఉండకూడదండి బాబు. మనం జీవితంలో అలాంటి పనులు చెయ్యం ధాత్రి గారు. మీరు నేను అసలు మనం ఊహించగలం అటు పక్కకెళ్ళి మాట్లాడడానికి, కల్లో కూడా ఊహించుకోలేం మనల్ని మనం అలాగా. అయ్యో, కానీ ఈవిడ అన్ని నేను అసలు చక్కబెట్టేసి వచ్చి నేను కామెంట్స్ లో కూడా జై శ్రీరామ అని పెడతానండి, వాళ్ళ కామెంట్స్ లోకి వెళ్ళి తెలుసా. అలాంటిది ఇంకా ప్యానెల్ లోకి వెళ్ళి మాట్లాడడం మనకంత వద్దు అస్సలు. ఈవిడేమో అన్ని చక్కబెట్టేసి వచ్చి క్వశ్చన్ పేపర్ ఇచ్చొచ్చి ఏమేం ప్రశ్నలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ అధ్యాయాల్లో ఏమేం ప్రశ్నలు అడగాలి అని క్లియర్ గా క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ బాబోయ్ సతీ సుమతని అనేస్తున్నారండి అంటదప్పుడు చేసిందండి అని అక్కడ ఇచ్చొచ్చింది కదా క్వశ్చన్ పేపర్, ఇక్కడికి వచ్చి పెర్ఫార్మెన్స్ ఎందుకు చేస్తుంది? కాదన్నారేఫ్ గారు, ఈవిడికి నిజంగా నేనేదో మర్చిపోయా. ఎప్పుడన్నా విన్నారా? ఏమిటండి ఎప్పుడు ఆపుతుంది అడి అందం అనిపిస్తుంది నాకు. సరే నేను ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఒకడు అందరికన్నా హై స్థాయిలో ఉన్నవాడు అయితే అన్ని పురాణాల్లోనూ కూడా అతనే హై స్థాయిలో ఉన్నవాడు అవ్వాలి కదా. మరి అలా కాకుండా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవుడు ఎలా ఉత్తముడయ్యాడు అది చెప్పమనండి చూద్దాం మేడం. ఆ వీళ్ళని అంటే ఎవరిని దాత్రి గారు? మన హిందువులండి, మన హిందువుల్లో అడగమని చెప్తుంది. అక్కడంతా ఎగదోసి మంటేసి వచ్చింది, ఇక్కడికి వచ్చి బాగా చక్కగా చలి కాసుకుంటుంది అనమాట. అది నాకు ఇందాక ఇంకో డౌట్ వచ్చిందండి బాబు. ఈవిడ ఇనిపించేలాగే ఇన్ని చెప్పింది, మిగతా కాల్స్ లోను లేదంటే ఇంకా ఏకంగా ఏమేమి చెప్పిందో ఏంటో ఎవరు తెలుసు. అదే ఫ్రంట్ ఎండ్ లోనే ఇంత మాట్లాడితే బ్యాక్ ఎండ్ లో ఇంకెన్ని మాట్లాడిందో అని. అదే కదా, అయినా బ్యాక్ ఎండ్ మనకి అప్రస్తుతం లేండి, మనకి ఎందుకు ఏవేవో పేర్లు వినబడితే గానీ మనకు అవసరం లేదు కదా. ప్రైవేట్ లైఫ్ ఎందుకు మనం మాట్లాడడం, వద్దు కదా. వద్దు, మనం వాళ్ళలాగా కాదు, అంతే. వాళ్ళలాగా మనం థంబ్నెయిల్స్ చేయాలంటే ఎంతసేపు అండి. కానీ నేను ఎక్కడ ఈవిడ డిగ్నిటీ దెబ్బ తినకుండా చక్కగా ఏజెంట్ స్రూ అని పెట్టే చేశాను. వీళ్ళలాగా డీగ్రేడింగ్, ఇదిగో వీళ్ళు థంబ్నెయిల్స్ చూపిస్తుంది చూడండి, వీళ్ళలాగా డీగ్రేడింగ్ థంబ్నెయిల్స్ నేను చెయ్యను, ఎప్పటికీ చేయను ఆ పనులు. అవునవును, ఇటువంటి థంబ్నెయిల్స్ నేను చేయను. నో వే, నో. మీరు కాదు, ఆవిడకి ఎంత పెద్ద డిగ్నిటీ ఉన్న ఏజెంట్ డ్రెస్ వేశారు మీరు. అవును, డిగ్నిఫైడ్ గానే చేశాను కదా.
మనం ఆ! చేయలేక కాదు కదా! కానీ మనం చెయ్యొద్దు అలాగా. అప్పుడు వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతది దాత్రి గారు. హ్మ్. మనం అలా ఎప్పటికి చేయకూడదు. మనం చెయ్యం కూడా. మనం వద్ నాకు ఇప్పటికీ అనిపిస్తది. ఆవిడ వుమెనే కదా! మనము వుమెనే కదా! మనం తిడుతుంటే ఆవిడ అలా ఎలా నవ్వింది అదే ప్యానెల్‌లో కూర్చొని. అది ఎప్పుడూ నాకు గుచ్చుతా ఉంటది తెలుసా మనసులో. నాకు ఇప్పటికి ఏది మాటలు ఈవెనంటే మాటలు అనడానికి కూడా నేను అంత తొందరగా ఆలోచిస్తున్నాను. కానీ ఆవిడ చూడండి ఎంత చక్కగా సాటి మహిళల్ని అలా కించపరుస్తూ మాట్లాడుతుంటే ఆనందం పొందింది చూసారా? చాలా బాధనిపించింది నాకు ఆ రోజు. కాదు. ఆవిడెవరో అయ్యాడు. నాకు తెలీదు. ఆవిడెవరో నాకు తెలీదు. అది మాత్రం అసలు ఆ డైలాగ్ మాత్రం నాకు ఇనిపిస్తూనే ఉంటదండి బాబోయ్! అది అవును. మీరలా నాకు చెవుల్లో అదే మా అయ్యో! ఆవిడ నా ప్యానెల్‌కొచ్చి మరి మాట్లాడిందండి. వచ్చి ఏంటి? మరి మాట్లాడి ఆవిడ ఆ! ఒకసారి నా లైవ్‌లో కూడా పార్టిసిపేట్ చేసిందావిడ. చేసి ఓకే. ఆవిడెవరో నాకు తెలీదు అని నవ్వింది చూసారా? హ్మ్. బాధనిపించింది. సర్లే ప్లే చేస్తాను చూడండి. అది చెప్పమనండి చూద్దాం మేడం. మాట్లాడితే మీది ఈ ఒక బూతు పదం వాడి భాగవతం మీ పుస్తకాలు అని చెప్పి అంటూ ఉంటారు వీళ్ళు. ఏదో రంకు భాగవతాలు ఏదో అని అంటూ ఉంటారు కదా. మరి ఇన్ని వ్యత్యాసాలతో ఇంత అడ్డదిడ్డంగా అసభ్యంగా ఉన్న ఎన్నో కథలు మా పురాణాల్లో కొన్ని వేలు ఉన్నాయి. కాదని అదిగోండి వామ్మో! ఆవిడే చెప్పింది. ఆ! ఇందా మరి ఇందాక ఇదే నా కదా అండి. డౌటు. ఇందాక నా డౌట్ ఇక్కడ క్లియర్ చేసింది. ఇంకెన్నో ఏం చెప్పిందో ఎన్నో మీ వాయిస్ కట్ అవుతుంది దాత్రి గారు. హలో! ననింది ఇందాక నాకో డౌట్ హలో! చెప్పండి. చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇందాక నేనన్నాను గదా! ఇంకా ఏవేవి చెప్పిందో. ఏవో చెప్పే ఉంటదండి ఈవిడ ఏజెంట్ శ్రు. మొత్తం అన్నీ అదే ఏజెంట్స్ ట్రూ క్వెషన్ పేపర్ ఇచ్చొచ్చిందక్కడ. అవును. ఇచ్చొచ్చి ఇక్కడ అయ్యయ్యో! మమ్మల్ని అలా అనేస్తున్నారండీ. ఎందుకండీ అని తూర్పుకొకసారి, పశ్చిమ గోదావరి దిక్కున ఒకసారి సాగదీస్తా ఉంటదనమాట. సరే ప్లే చేస్తున్నాను. చెప్పమనండి చూద్దాం వీళ్ళని. అది కాదు అంటే ఆ పురాణాలని తీసి బహిర్గతంగా చదివి చూపించమనండి. ఎటువంటి అసభ్యకరమైన పదజాలం కానీ అసభ్యకరమైన ఎటువంటి ఒక కథ కానీ మా పురాణాల్లో ఒకటన్నా చూపించమని ఓపెన్ ఛాలెంజ్ చేయమనండి చూద్దాం వీళ్ళని. చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అసలు ఎన్ని పురాణాలు ఉన్నాయో వీళ్ళకి తెలీదు. ఆ పురాణాల్లో ఏమున్నాయో వీళ్ళకి తెలీదు. ఏమీ తెలీదు. ధర్మం పేరిట వ్యాపారం చేయాలి. అప్పుడు ఇది మాత్రం నిజం చెప్పిందండోయ్ ఏజెంట్ శ్రు. అవును. కానీ ఇప్పుడు ఆ వ్యాపారంలో ఈవిడ కూడా భాగస్వామి అయ్యిందనమాట. అది విషయం. అంటే ఇప్పుడు అక్కడ కాదండి. ఏం జేసొచ్చింది? అక్కడ ఈవిడకి ఏవో ఇలాంటివే ఏవో లావాదేవీల్లో నేను ఇదిగోండి నేను ముందే జెప్తున్నా డిస్క్లైమర్ ఏమని ఇవ్వాలి? ఏమనివ్వాలి? ఇవన్నీ మాకు ఈవిడ వాయిస్ నుంచి అర్థమైనవి మాత్రమే. ఇందులో అంతే డిస్క్లైమర్ మాకెటువంటి యేసుకుందాం. ఆ! మాకెటువంటి ఆహ్, సొంత అభిప్రాయాలు కాదు. మా సొంత అభిప్రాయాలు అంతే. కాదు. ఆ! ఏందంటే ఏవో లావాదేవీల్లోనో, ఎందులోనో దెబ్బతిన్నాయి. అవి మళ్ళీ సద్దుమణిగాయి. అందుకు మళ్ళీ ఎనిక్కొచ్చింది. అలా కూడా అయ్యుండొచ్చు. అని మీరనుకుంటున్నారు. అని మీ అభిప్రాయం. అంతే కదా! అంతే. అంతే. నా అభిప్రాయం. అంతే. నా అభిప్రాయం హ్మ్. కాదు. అక్కడ విన్న దాన్ని ఆ! బట్టి అనుకుంటున్నాం అంతే. ఆ! అక్కడ విన్న దాన్ని బట్టి మీకలా అనిపిస్తుంది. అక్కడ విన్న దాన్ని బట్టి నాకెలా అనిపిస్ అనిపిస్తుందంటే, అటెళ్ళింది. కానీ అక్కడ చెప్పండి. మార్కెట్ కొంచెం హ్మ్. డౌన్‌లో ఉందనమాట. ఇటుపక్క మార్కెట్ ఇంకా హ్మ్. ఇటుపక్క మార్కెట్ మంచి రైజ్‌లో హ్మ్. ఉంది. సో, ఎటుంటే హ్మ్. బెటరు అని ఆలోచించింది ఏజెంట్ శ్రు. ఆలోచించి హ్మ్. నో ఇక్కడుంటే పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు మనకని చెప్పి బుడుంగుమని ఇటు జంప్ చేసింది అటు నుంచి ఇటుకి. ఓకే. ఓకే. ఆ జంప్ చేసి ఓకే. ఒక్క దూకు దూకిందనమాట అటు నుంచి ఇటుకి. వెంటనే ఇది గూడా మీ సొంత అభిప్రాయం కాదు. డిస్క్లైమర్ ముందే. మీ సొంత డిస్క్లైమర్ అభిప్రాయం యాహ్! కాదు. అది చూసి నాకు ఇలా అనిపిచ్చింది అన్నమాట. అది చూసిన దాని అంతే. మీదట ఇటు అయ్యుండొచ్చేమో అని. ఓకే. హ్మ్.
మా అభిప్రాయం అంటే కాదు. పాసిబిలిటీస్ ఉంటాయి కదా! హ్మ్. పాసిబిలిటీస్ ఉంటాయి కదా! హ్మ్. 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 అని అయ్యుండొచ్చు. బుడుంగుమని ఇటు జంప్ చేసిందనమాట. అది. చేసేసొచ్చి ఇప్పుడు మళ్ళీ అయ్యో! మా ప పురాణాల్లో ఉన్న పతివ్రతలను అనేస్తున్నారండి అంటుందిప్పుడు. హ్మ్. అంతే. అంతే. అప్పుడప్పుడే కొట్టుకుంటారు, అప్పుడప్పుడే కలిసిపోతుంటారు. ఇది కూడా నిజమేనండోయ్! అప్పుడప్పుడే కొట్టుకుంటారు. అప్పుడప్పుడే కలిసిపోతారు. అందుకే బ్యాక్ కదా స్టేజ్ వచ్చి సెటిల్‌మెంట్‌లో కలిసిపోయింది. ఏజెంట్ సురువు గారు అదే అది. కదా! మరి అందుకే కదా నిన్ను కూడా కలుపుకున్నారిప్పుడు. ఏజెంట్ సురు అంతే కదా దాత్రి? అంతే. కరెక్టే నరేష్ అంతే. గారు. కరెక్ట్. ఆ! అప్పటికప్పుడే కొట్టుకుంటారు. అప్పటికప్పుడే కలిసిపోతారు. కలిసిపోయారు మరి. అందుకే నిన్ను కూడా కలుపుకున్నారు. అసలు అది ఎంతలా కలిపేసుకున్నారంటే, ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదండి. అది అప్రస్తుతం. ఇప్పుడు అవసరం లేదు అనిపించేంతగా కలిపేసుకున్నారు. ఆ ఓకే. ఆడియోలో, ఆ ఆడియోలో మాట్లాడింది హ్మ్. ఎవరో అప్రస్తుతం. అదే ఈ ఎవరో అప్రస్తుతం. హ్మ్. 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 ప్లే చేస్తున్నా. పబ్లిక్‌గా బూతులు తిట్టుకుంటారు. అప్పటికప్పుడే ఆ హ్మ్. వీడియోలు మళ్ళీ హైడ్‌లు చేసేసుకుంటుంటారు. మీరు కూడా అంతే గదా! ధర్మం అంటే వీళ్ళకి తెలుసా అసలు? అదే గదా! మంచి భలే ప్రశ్నలు అడిగిందండి. అడిగితే అడిగింది గానీ, ఇక్కడ ఈ సెకండ్ హాఫ్‌లో క్వెషన్స్ మాత్రం బావున్నాయి. ధర్మం అంటే ఏంటో తెలుసా ఈళ్ళకసలు? అది సరైన ప్రశ్న ఏజెంట్ ఇస్రు. చాలా కరెక్ట్‌గా అడిగారు మీరు. ఇప్పుడు ఈళ్ళు సమాధానం జెప్పాలి. అప్పటికప్పుడే తిట్టుకుంటారు. అప్పటికప్పుడే కలిసిపోతారు. అప్పటికప్పుడే వీడియోలు ప్రైవేట్‌లో పెట్టేసుకుంటారు. ఏంటండి? ఏమిటండి? ధర్మం అంటే అధర్మం చేసిన వాడిని కాపాడ్డమా ధర్మం? అదే గదమ్మా! అబ్బే! నేను నెత్తిన అది. నేను మేము సెకండ్ హాఫ్ క్వెషన్స్ భలేగున్నాయి. మేము మొత్తుకునేది అదే. ఆ! కాపాడుతున్నారు. నిన్ను ఎలా అంటే ఆవిడెవరో మాకు అప్రస్తుతం. ఆ మా ఆ అదే మాటలు అప్రస్తుతం అని కాపాడేస్తున్నారు. మాకు సంబంధం లేదు. మాకు అవసరం లేదు అని జెప్పి మరి కాపాడేస్తున్నారమ్మా ఏజెంట్స్‌రు. అప్పుడప్పుడే కొట్టుకుంటారు, హ్మ్. అప్పుడప్పుడే కలిసిపోతుంటారు. మరే. పబ్లిక్‌గా బూతులు తిట్టుకుంటారు. మరే. అప్పటికప్పుడే ఆ వీడియోలు మళ్ళీ హైడ్‌లు చేసేసుకుంటుంటారు. ఇది కూడా నిజమేనండోయ్! ధర్మం అంటే వీళ్ళకి హ్మ్. తెలుసా అసలు? ధర్మం. ధర్మం అంటే అధర్మం చేసిన వాడిని కాపాడ్డమా ధర్మం? అది కదా! ధర్మం అది అంటే మరి ధర్మం ప్రశ్నండి. పేరుతో బూతులు మాట్లాడడం, ఈ సంస్కారహీనంగా వావ్! అబ్బా! అమ్మా! ఆ! అబ్బా! సాయిరాం అన్నట్టుందిది. అదే కదా! అసలు ఏమీ తెలియని అక్క. ఏజెంట్ శ్రు గారు నాకు నిజంగా మీరు ఎదురుగ్గా కనబడితే సాష్టాంగ ప్రణామం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడిన మాటకి బూతులు పక్కన కూర్చొని ఒక్క కమాన్ అని క్లాప్స్ కొట్టలేదు అంతే మీరు. అని నవ్వింది ఎవరమ్మా? బూతులు తిడుతుంటే చెప్పండి. ఏజెంటిస్టు కరెక్ట్ క్వెషన్స్ అడిగారు గానీ, ఇప్పుడు తమరు చేస్తుంది అదే. ధర్మం అంటే ఏంటని అడిగారు గదా! బూతులు తెలుసా అసలు? మాట్లాడుతుంటే ధర్మం అంటే అధర్మం చేసిన వాడిని కాపాడ్డమా ధర్మం? ధర్మం అంటే ధర్మం పేరుతో బూతులు మాట్లాడడం, సంస్కారహీనంగా, అసభ్యకరంగా మాట్లాడడమా ధర్మం అంటే? అదే గదా సనాతన నేను ధర్మం అడిగేది. ఏమి వీళ్ళు ఉద్ధరించాల్సినంత హీన స్థాయిలో ఎక్కడా లేదు. హ్మ్. మా సనాతన అబ్బా! ధర్మంలో ఉన్న అన్ని మంత్రాలు ఎక్కువ సర్వే 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 అందరూ 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 అని అంటుంది. హ్మ్. ఇదంతా ఒకటే, ప్రతి మానవుడు విష్ణు స్వరూపం అని నేర్పిస్తుంది ధర్మం. మరి ధర్మాన్ని నమ్మాలా? అన్ని మతాలు ఒకటి కాదు, అందరు దేవుడు ఒకటి కాదని అనే వీళ్ళని నమ్మాలా? శాస్త్రాలని నమ్మాలా? ప్రతిదానికి వీళ్ళ అదేవండి. దాత్రి కాదండి. గారు ఎప్పుడో నాకేమనిపిస్తుంది తెలుసా? వచ్చేసినాయండి నీకు ప్రశ్నలు. హ్మ్. నాకేమనిపిస్తుంది తెలుసా? పార్లమెంట్‌లో టేబుల్స్‌ని టప 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 కొట్టేస్తారు గదా! అలాంటి అలా మాటలన్నీ కొట్టాలా? ఈవిడ మాట్లాడుతుంది. అలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది ఈవిడి. టప 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 కొట్టాలి టేబుల్‌ని. అన్నీ వన్ మాట్లాడేసొచ్చి మళ్ళీ ఆ ప్యానెల్‌లో కూర్చుంది కదండీ! అది నాకైతే కాదండి నాకు విజిలేయడం రాదు. విజిలేయడం హ్మ్. రాదు. సరే, వస్తే సరే. నేనిప్పుడు ఈ ఆ! ఏసేదాన్ని. ఏసేదాన్ని. ఆ ఏసేవారా? డైలాగ్. ఏసేవారా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఏమి నటనండి ఇది. మహానటి. ఆవిడకిచ్చేశారు. ఈవిడికి కదా ఇవ్వాలి. సావిత్రి గారికిచ్చారు. తర్వాత చాలా చాలా మందికిచ్చేసారేమో!
నాకు అంటే ఇప్పుడు అర్థమైతుంది. ఏమంటారు? ఏజెంట్ శ్రు అని తీసేసి మహానటి అని పెట్టమంటారా ఏంటి? నేను పెట్టను. అంటే మీరు పె పెట్ అహా! నేనంటుంది ఈ బూతుల విషయంలో మాత్రమేనండోయ్! మిగతా విషయాల్లో ఓకే. కాదు. ఈ బూతుల ఓకే. విషయాల్లోనే. మహానటి. సావిత్రిని మించిపోయింది ఏజెంట్ శ్రు. వచ్చి ప్యానెల్‌లో కూర్చొని పక్కనే కూర్చొని మాట్లాడించిందండి. నేను మళ్ళీ ఇది ప్లే చేస్తా ఉండండి. ఎందుకంటే చూసేవాళ్ళకి అర్థం అవ్వాలి గదా! బాధ్యత అవును. నేను ఇదే అఖిల్ ప్యానెల్‌లో చెప్తున్నాను కదా, కూర్చుంది. బాధ్యత నుంచి అఖిల్ రెడ్డిగా చెప్తున్నాను. ఇక్కడుంది ఈవిడ. నీకు కింద ఉన్న ఎంటుకలు, పైన ఉన్న ఎంటుకలు, వెనకాల నోరు మీరా. అక్కడుంది. ఆ! కిచ్ 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 నవ్వింది గదా! కిచ్ 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 కదా! దీని పేరు శ్రీ విద్య, శ్రీ వైద్య ఏదో ఉంది కదా దీని పేరు. ఇది గాని నాకు ఎక్కడైనా తెలియదండి. పోస్ట్ నీకు తెలీదమ్మా. నీకు తెలీదు. నీకెందుకు తెలుస్తది చెప్పు? ప్రమాణం అంటారు కదా, మరి శాస్త్రాలు కాదండి. అందరూ ఇక్కడ ఒకటే. ఇంకొక మాట. ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, ఆళ్ళ పేరు గూడా తెలియకోకుండా సర్లేండి. ప్లే చేయండి. ఆళ్ళని ప్లే తిట్టేయాలంతే. అందరు దేవుళ్ళు ఒకటే అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి శాస్త్రాలు నమ్మాలా, వీళ్ళని నమ్మాలా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు క్వశ్చన్స్ వేస్తారు. అదే మీరు రివర్స్లో క్వశ్చన్స్ వేయండి, వీళ్ళ దగ్గర నుంచి సమాధానాలు రావు, బూతులు వస్తాయి. ఇది కూడా కరెక్టేనండోయ్. వామ్మో! లెస్స పలికితివి ఏజెంట్ శ్రు లెస్స పలికితివి. కాకపోతే వచ్చి మళ్ళీ నువ్వు అందులోనే దూరితివి. అది కదా కర్మంటే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాటినే ఉండడం కూడా సమర్థిస్తుంటివి. తప్పుడు కాదండి. సరే ఉండడం కూడా తప్పు కాదు. కానీ వచ్చి మరీ అయ్యే వేరే వాళ్ళని ఏలెత్తి చూపడం ఇంకా తప్పు. అదే గదా! అంటే ఆవిడకంతా తెలుసు. తెలిసి మరి ఇదేంటి దాన్నేమంటారు? ఆత్మ? ఆత్మ తెలిసి కూడా ఆత్మవంచన చేసుకుంటుందావిడ. అంతే గదా! ఓకే. ఆత్మ. అంతే. ఆ! ఆత్మవంచన చేసుకుంటుంది. ఇది అయిపోయింది వీడియో. మనకి రాధా మనోహర్ దాస్ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, హ్మ్. సబ్జెక్టు లేని వాడికే బూతులు వస్తాయి. కొన్ని లక్షల సార్లు ఆయన నోటమ్మటి ఈ మాట విన్నా నేను. సబ్జెక్టు లేనివాడికే బూతులు వస్తాయమ్మా అని. అలాగే అది కరెక్ట్ 100%. నీ దగ్గర సబ్జెక్టు లేనప్పుడే నీకు బూతులు వస్తాయి. సబ్జెక్టు ఉన్నవాళ్ళు సంస్కారవంతంగా కరెక్ట్గా సూటిగా ప్రశ్నలు అడుగుతారు. అది మరి సబ్జెక్ట్ ఉన్నోళ్ళు కరెక్ట్‌గా సూటిగా అడిగిన ప్రశ్నలకి కరెక్ట్‌గా సమాధానాలు చెప్పాలి. అంతేగాని బూతులు తిట్టకూడదు. ఓకే. కాదు దాత్రి గారు. గురువుగారు అని ఆయన వెనకాలే తిరిగింది గదండీ! ఇప్పుడు ఒకటి ఉంటదండి. గురువుల దగ్గర అతి వినయం పనికిరాదనమాట. అతి ప్రేమ వినయం దూరత ఎక్కువైనా లక్షణం అంటారు. అది. ఇప్పుడు ప్రేమ ఎక్కువయిందనుకో అది తప్పులేదు. కానీ అతిగా వినయం చూపించే వాళ్ళని అస్సలు ఈవిడ ఆ కోవకు చెందిందేమోనండి బాబు. ఏమోనండి బాబు నాకు త్వరలో ఎవరికో పగిలిపోబోతుందని డౌట్‌గా ఉంది. అంటే ఏముంది ఒకసారేమో ఈళ్ళకి పగిలింది గదా! పాపం గురువుగారు అని మొన్న చూసాం ఆ! గదా! ఆ! 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 ఇప్పుడు అదేలెండి. అలాగనే అవుతది. కానీ ఎవరికో మరి తెలీదు. టైం రావాలి దేనికైనా. ఓకే. అప్పుడు గూడా వస్తారు. వచ్చి ఆవిడెవరో నాకు తెలీదండి. అప్రస్తుతం అనుకోండి ఇప్పుడు. అదే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అంతే సూటిగా సమాధానాలు చెప్తారు. ఇందులో బూతుల ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడావు, వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు, అంతే అయిపోయింది కదా. అదండి. అంతే అయిపోయింది గదా! కానీ అది అవ్వట్లేదే. అది కదా సమస్య ఇక్కడ. సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు, సబ్జెక్ట్‌లో క్వెషన్ అడిగినప్పుడు సబ్జెక్ట్‌తో ఆన్సర్ చెప్పట్లేదే. తమరు కూడా అందులో భాగస్వాములయ్యారే. అది కదా ఏజెంట్ శ్రు సమస్య ఇక్కడ. అది దాత్రి గారు. ఇటువంటి ఆణిముత్యాలు ఇంకో 3 ఉన్నాయి. మనం చేద్దామంటే నెమ్మదిగా చేద్దాము. కానీ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి షేర్ చేస్తాను. సరే అండి. ఈ వినండి. విషయానికయ్యి ఏదో షేర్ చేస్తా అన్నారు. హ్మ్. నేను ఒకటి ఇప్పుడు
మరి అది ఈ ఒకవేళ మీరు కట్ చేస్తా అంటే కట్ చేసుకోండి. ఈవిడికి ఒక సలహా ఇస్తున్నారండి. ఏమని? ఈ వీడియో ఎవరెవరి దాంట్లో అయితే ప్లే అయిందో ఈ విషయానికి వాళ్ళందరితో సెటిల్ చేసుకోమని చెప్పి ఒక మహానుభావుడు సలహా ఇచ్చాడు. ఎవడా చెప్పిన ఎదవా? ఎదవా పేరు చెప్పమంటారా? చెప్పండి. 90 ml గాడండి. అందరూ కలిసి ఆడిని ఆఖరికి పెద్ద మనిషిని చేశారు కదా, సిగ్గులేని వాళ్ళు. చిచ్చి. అమ్మా ఎవడు నాకు వాడు? ఏం సలహా ఇస్తున్నాడంటే, అమ్మా సృజన నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉందమ్మా. ఉంటది. నేను అవన్నీ వినలేకపోతున్నాను నీ గురించి. కాబట్టి నువ్వు ఆ వీడియోని వాళ్ళ ఛానల్స్ లోంచి తీసేయడానికి నువ్వు సెటిల్ చేసుకోండి అమ్మా అని సలహా ఇస్తున్నాడు ఈ 90 ml మకాడియాగాడు. ఏమంటారో దాన్ని, మకాడి అంటారో ఏమో నాకు తెలీదు, నాకు ఆ పదం తెలీదు కాబట్టి 90 ml అంటున్నా. 90 ml 90 ml 90. అది మరి మీకేదో వార్నింగ్ వచ్చినట్టుకుంది. ఇక కొన్ని రోజులే అని భయపడట్లేదా మీరు? భయంతో మీ కాళ్ళు గజగజ వణికిపోవట్లేదా? కాదండి. ఇప్పుడు భయం ఎవరు భయపడతారు? నేను సర్లేండి, నాకు భయం అంటే భయపడేది ఒక్కదానికేనండి. అది వచ్చిన ఏదో ఎందులో డైలాగో నాకు తెలీదు. మనందరం భయపడాల్సింది ఒక్కదానికే. మనం నిజంగా నిజాయితీగా లేకపోతే భయపడాలి. అంతే. కరెక్ట్ చెప్పారు. అది. ఇప్పుడు మీకొకటి వినిపిస్తాను చూడండి. ఇప్పటి వరకు విన్నారు కదా! వాయిస్ మీకు రికగ్నైజ్ అవుతదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా ప్లే చేస్తున్నాను వినండి. ప్లే చేయండి. అబ్జర్వ్ చేసింది ఈ ఎన్ఆర్ఎఫ్ ఆవిడ వచ్చినా మహా అయితే 5 నిమిషాలు కూడా ఉండదు. ఏ క్విజ్‌ల్లోనూ ఆవిడేం పెద్ద పార్టిసిపేట్ చేయదు. ఏ లైవ్‌లకి రాదు ఆవిడ. కానీ ఆవిడ ఇలా వచ్చి ఏదన్నా పనుండి ఏదన్నా దీన్నేమంటారు, సిగ్నల్ లేక వెళ్ళిపోయిందనుకో. మొన్న కూడా అదే జరిగింది చూసావా? ఆవిడ సిగ్నల్ లేక వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. వెంటనే ఈయన హైందవుడు గారు ఆవిడ రాగానే తిరిగి వెంటనే నన్ను క్షమించండి అని. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు టార్గెట్ అయ్యారో? అదే నాకు ఎంత కోపం వచ్చిందంటే అండి ఇవి విన్నప్పుడు. ఇప్పుడు ఏమన్నా అంటే కాదు నేను తప్పు అన్నానంటారు. ఇప్పుడు మనము ఎవరినైనా అభిమానించినా, ఎవరినైనా గౌరవించినా వాళ్ళని ఇలా తప్పుగా మాట్లాడుతుంటే, నాకైతే అలాంటి వాళ్ళు ఎదురుగుండా ఉంటే చంప చెట్టేమని కొట్టాలనిపిస్తుందండి నిజంగా. కానీ ఇప్పుడు మొన్న జరిగిన దానికి వద్దురా నాయనా, వాళ్ళు మధ్యలో నాకేంటి అనిపిస్తుంది ఇప్పుడు. నేను అదే ఫీల్ అయిపోయి. మీకు అర్థమైందా ఎందుకు ఇందాక థంబ్‌నెయిల్ చేశారో? ఎందుకు టార్గెట్ చేశారో హైందవుడి గారిని? అదే అర్థమైంది. ఇందుకు అని చెప్పి ఆయనకి ఆవిడకి చెప్పటం. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఆవిడకి ఊడిగం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ హైందవుడు మాట్లాడితే ఆవిడకి సారీ అని చెప్తుంటాడు. ఈ అమృత్ సిద్ధి నిన్న కూడా అంతే. ఇంతమంది ఆన్సర్లు చెప్తుంటే ఎన్ఆర్ఎఫ్ గారు ఆన్సర్ ఇచ్చారా? అందుకే నేను ముందు మాట్లాడిన వాళ్ళ గురించి నాకు ఎందుకు కొంచెం బాధ అనిపించినా, ఎక్కువ బాధ వేసింది రెండో పేరెత్తింది కదండి, అందుకు ఎక్కువ బాధ వేసింది నాకు. అందుకు నాకు బాధ. నేను ఆ మాటకే అనింది ఈవిడ్ని కొట్టాలనుకునింది ఎదురుగ్గా ఉంటే. కానీ
ఎప్పుడైతే ఈ నాకేం సంబంధం ఏమన్నారండి? ఆవిడెవరో మనకిప్పుడు అవసరం ఆవిడ లేదు. అనవసరం. అవసరం లేదు. ఆవిడ మాటలు అప్రస్తుతం అన్నందుకు, అప్పుడు బాధపడినందుకు ఇప్పుడు అసలు నేను నా మీద నాకు సానుభూతి కలుగుతుంది. నువ్వెందుకే మీరే బాధపడ్డావు అని. చెంపలేసుకోండి. మీరే కొట్టుకో. అయ్యో! చెంపలేసుకోండి అటు ఇటు. కరెక్ట్, నేను కొట్టుకుంటాను గూడా అండి బాబోయ్! అనవసరంగా అనుకున్నందుకు నిజంగా ఛీ! ఛీ! అదండి. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా కరెక్టే. ఓకే. అది. ఎన్ఆర్ఎఫ్ గారు కూడా ఆన్సర్ ఇచ్చేసినట్టున్నారు అని పదే పదే ఎన్ఆర్ఎఫ్ఓ అని కలవరిస్తూనే ఉన్నాడు నిన్న క్విజ్ లో అంతా. ఛీ! ఈ అమృత్ ఇలా చూస్తే వీళ్ళు చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలాగనమాట. బ్యాక్ స్టేజ్‌లో ఇవి జేసేది ఆవిడ. ఈ బ్యాక్ స్టేజ్ మాటలు ఇలా కాదండి. ఉంటాయన్నమాట. ఇవి విన్నా కూడా ఎనకేసుకొని వచ్చినందుకు అసలు వాళ్ళకి చెప్పాలండి? ఏం సెటిల్‌మెంట్‌లున్నాయో దాత్రి గారు. ఇక్కడ ఎవరు పరువు కోసమో, మర్యాద కోసమో, ధర్మం కోసమో లేరు కదా! ఎవరి సెటిల్‌మెంట్‌లు ఆళ్ళకుంటాయక్కడ. ఓకే. అయితే ఏంటండి వయస్సుకి మర్యాద లేకోకుండా మాట్లాడేస్తారా? చెప్పండి. మాట్లాడేసినా ఓకే అంటున్నారు గదా! మాట్లాడేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎనకేసుకొని రావడానికి వస్తున్నారు గదా! హ్మ్. అంతే. అర్థమవుతుందా మీకు? అదే. హ్మ్. ఇదిగోండి ఎన్ఆర్ఎఫ్ గారు, నేను హ్మ్. ఇందులో కొన్ని విషయాల్లో నేను అయ్యో అనుకోవడం, మీరు ప్రతిసారి సర్లే అనుకోవడం కామన్ అయిపోతుందేమో. హ్మ్. ఏమైంది? నేను అంతకుముందు గూడా 2, 3 సార్లు ఈ అదే పట్టించుకో ఏదో అన్నారు గదా! నేను ఎందుకులే పెద్దవాళ్ళ పేర్లు తేవడం వద్దులే అనుకుంటుంటే గూడా పర్లేదులెండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ముందే అర్థమవుతది. కొంతమందికి కొంచెం లేట్‌గా అర్థమవుతది. అది వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఉంటదనమాట. ఇంతకాలం బట్టి నమ్మారు గదా! ఇప్పుడు నేనొచ్చి సడెన్‌గా అయ్యో! నో, నో, నో ఆ! ఇప్పటికి వాళ్ళు నమ్మకం నటిస్తున్నారు. పోవట్లేదండి. నా మనసు ఒప్పుకోదు. అదే, ఏం అదే చేయమంటారు సమస్య. చెప్పండి? అదే సమస్య అండి. దట్స్ ఓకే. ఇప్పుడు ఇంకా సమర్థించుకుంటున్నారు. ఏం చేసినా సమర్థిస్తాము. ఏం చేసినా వెనకేసుకొస్తామని జెప్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ రోజు ఆ లైవ్‌లో నన్ను ఎందుకు కార్నర్ జేశారో సగం సగం నిజాలు జెప్పి. నేను నెత్తి నోరు అర్థమవుతుంది. కొట్టుకొని చెప్పాను ఆ రోజు. ఇది కాదు అర్థమవుతుంది. పూర్తి నిజం జెప్పండి, పూర్తి నిజం జెప్పండి అంటే ఒకరి తరపున కాపాడడానికి సగం సగం అబద్ధాలు జెప్పి ఛీ! మీకర్థమవుతుందా? నన్నెలా కార్నర్ జేసేసారక్కడ. ఆ ఏంటండి రోజు నాకర్థం గాదు. ఇంత దారుణాలు చేసే వాళ్ళని కాపాడమని ఆహ్, ఏ భగవద్గీతలో రాసుంది నాకు చెప్పాలి సమాధానం. అంటే వాళ్ళకదే ధర్మం నోటికొచ్చినట్టు అనిపిస్తుందండి. అసలు వీళ్ళకి నిజంగా వాళ్ళకి ధర్మం పేరు ఎత్తి లేదండి. అసలు పేరు ఎత్తే అర్హతే లేదు నన్నడిగితే. లేదు మరి. ధర్మం కానీ గురించి. వాళ్ళే బిల్డప్‌లు ఇచ్చుకుంటున్నారు గదా! మేము ధర్మాన్ని కాపాడడానికొచ్చిన ప్రతినిధులం అని. మళ్ళా ఏమన్నా మాట్లాడితే ఇంకా ఏమి నా నేను ఏకంగా వేరే దేశపు ఏజెంట్‌నన్నా అంటారీళ్ళు. బాబోయ్! అసలైన ఏజెంట్‌ని పక్కన పెట్టుకొని ఈళ్ళందరిని ఏజెంట్లు నువ్వా ఏజెంటు, నువ్వీ ఏజెంటు అని క్వెషన్ జేస్తున్నారు చూసారా? మొహం మీద కొట్టేవాళ్ళు లేక నాటకాలు ఎక్కువైపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి. అంతే. అంతకు మించి ఏం లేదు. లేపోతే వీళ్ళు చెప్పిన అబద్దాలే వీళ్ళు చెప్తున్న అబద్దాలు ఏవైతే ఉన్నాయో అవే నిజాలని అందరూ నమ్ముతున్నారు గదా! అందుకు ఇవి ఎక్కువైపోతున్నాయన్నమాట. మేమేం చెప్పినా చెల్లిపోద్ది అనేది. ఒక తప్పు, ఒక పొరపాటు ఒక మనిషి దగ్గర నుంచి వస్తే ఒకలాగా, కానీ ఇంకో మనిషి ఎంత ఘోరమైన మాటలు మాట్లాడినా సరే వెనకేసుకొని వస్తున్నారు చూసారా? సిగ్గే లేదసలు ఈళ్ళకి నన్నడిగితే. ఎందుకు? మీకెందుకనిపిస్తుంది చెప్పు? రీజన్ ఏంటి చెప్పండి? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? చులక ఏ ఏముంటదండి అందరం ఒక చెట్టు ఏమో అంటారు గదా! ఆ! అవన్నీ ఒక చెట్టుకి కాసిన పువ్వులు గాబట్టి. అంతే. అది. ఏమన్నా అంటే నన్నంటారు మళ్ళీని. అది. హ్మ్. అది. ఇంకెందుకులెండి నేను కూడా అనదలుచుకోలేదు గానీ హ్మ్.
కాదండి. ఇప్పుడు మనం చేసిన రికార్డింగ్ చూసి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటారు, గాయత్రి ప్రియ అని ఆవిడేమంటారో. ఆవిడేముందండి, ఇప్పుడు మనము మొన్న ఎస్‌కే గురించి మాట్లాడాము మన వాహిని ఛానల్ నుంచి. ఇప్పుడు హ్మ్. ఉగ్రభార్గవ సేనలో ఉంది కాబట్టి మన ఏజెంట్ స్రూ గురించి మాట్లాడుతున్నాము. అంతే గదా! హ్మ్. కానీ గాయత్రి ప్రియకి తనకంటూ సొంత ఐడెంటిటీ లేదండి. కనబడిన బూతు ఛానలల్లా ప్యానెల్ ఎక్కి కూర్చోవడం. అక్కడ అవన్నీ తిడతా ఉంటే అబ్బబ్బా! ఎంజాయ్ చేస్తా ఉంటదనమాట. మిమ్మల్ని నన్ను తిడతా ఉంటే. ఇప్పటిదాకా కాదండి. ఇప్పటిదాకా ఆవిడ పేరు నేను కొంతమంది పేర్లు ఎత్తకూడదు అనుకున్నాను. ఎత్తట్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధ పెట్టినా గూడా ఎత్త ఎత్తకూడదు అని నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హద్దులు దాటిపోతున్నాయన్నమాట. ఆ హద్దులు అదే. ఎంత దాకా వెళ్ళిపోతున్నాయంటే నే నన్నే నన్నే నేను బ్లాక్‌మెయిల్ చేశాను. అంటే చేసిన వాళ్ళు నిజంగా వేరే ఉన్నా, నన్ను నేను బ్లాక్‌మెయిల్ చేశానని జెప్పేసి అంటున్నారు. నాకక్కడ నచ్చలేదండి. నాకక్కడ ఒకటి నచ్చలేదు. గాయత్రి గారు, ఎటువంటి హ్మ్. ఐడెంటిటీ వాళ్ళకంటూ సొంత ఐడెంటిటీ లేనోళ్ళు, అటెన్షన్ రావాలి అని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు మీరున్నారు. మీకంటూ ఒక సొంత ఛానెల్ ఉంది. మీరు అఖండ గారి ఛానెల్‌లో మీది గూడా గదా! అక్కడ మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. మీరు యాక్సెస్ చేయగలరు. మీరు కావాలంటే లైవ్ షెడ్యూల్ చేయగలరు. మీరు అక్కడ పార్ట్నరు. నాది అవును. నాకుంది. ఎస్‌కేకి మన వాహిని ఛానెల్‌లో ఎస్‌కే ఇంపార్టెన్స్ ఎస్‌కేకుంది. అలాగే అవును. యూబీఎస్‌లో ఏజెంట్ స్రూ ఇంపార్టెన్స్ ఏజెంట్ స్రూకుంది. ఇక్కడ ఏ ఉంది. ఇంపార్టెన్స్ లేని మనుషులు ఎవరున్నారు? గాయత్రి ప్రియ గారు. ఆ! అలాంటి వాళ్ళే అన్ని చోట్లకెళ్ళి కూర్చొని అబ్బబ్బా! నన్ననేసారు, అబ్బబ్బా! నన్ననేసారు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అటెన్షన్ కోసం అన్నమాట. సరే. మనం వాళ్ళ గురించి మాట్లాడాలి అని. అందుకని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి మన చేత అనిపించుకునే అర్హత లేదు. ఇప్పుడు మనం ఎవరి గురించైనా రెస్పాండ్ అవ్వాలని ఎదుటి వాళ్ళకి ఆ అర్హత ఉండాలి గదా! అవునవును. నన్నడిగితే గాయత్రి ప్రియకి ఆ అర్హత కూడా లేదు. సో, మనం మాట్లాడడం కూడా అనవసరం. లేదు. లేదు. కానీ ఇంపార్టెన్స్ రావడం కోసం ఏం చేస్తామంటే మేము ఎళ్ళిపోయి అన్నీ ఒక్క నిమిషం అండి. ఎళ్ళిపోయి అన్ని ఛానెల్స్‌కెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఆహ్, ఈవిడ మీ గురించండి. ఎన్ఆర్ఎఫ్ గారు మీ గురించి క్లియర్‌గా ప్రతి ఛానెల్‌కెళ్ళి ఈవిడ ఆ భవానీ ఈ క్యారెక్టర్‌లో ఇదైపోయి అని జెప్పి ఆవిడ గురించి మాట్లాడలేదండి ఈవిడి. వేరే ఆ భవానీ గురించి పెట్టిందేమో భవానీ పేరిట. కానీ వీళ్ళ సొంత డబ్బాలు కొట్టుకోవడానికి ఎన్ని సార్లు నిజంగా నేను గాయత్రి ప్రియ గారు ఇదే మీకు ఒక టేప్ రికార్డ్ అని అవార్డ్ ఇస్తున్నానండి. నిజంగా. ఎందుకంటే ఆ మాట ప్రతి ఛానెల్‌కెళ్ళి ఎన్ని సార్లు ఒకటే లైవ్‌లో ఎన్ని సార్లు రిపీట్ చేశారో నేను విన్నాను. విన్నాను. నాకది చూసిన తర్వాతే మీ పర్లేదులెండి. మీద ఉన్న ఉన్న కొద్దో గొప్పో ఇది పొయ్యింది. ఇంకొకటి నేను మీకు చెప్పాలండి. ఇప్పటిదాకా ఏ లైవ్‌లో చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. నాకు ఫోను జేసి, నాకు కాల్ జేసి ఇది మీరు బ్యాక్ స్టేజ్‌కి రావాలంట. మీరు బ్యాక్ స్టేజ్‌కొచ్చి మీరు ఏదో క్లారిటీ ఇచ్చుకోవాలంట 4, 5 సార్లు జెప్తే, నేను రాను అని జెప్పాను. నాకు అనవసరం అని జెప్పాను. ఆవిడేం జెప్పారంటే, నాకు చానా సిలబస్ ఉందండి. నేను చదువుకోవాల్సినవి చానా ఉన్నాయి. నేను కొన్ని రోజులు ఈ లైవ్‌లకన్నిటికి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మీకు కూడా నేను ఇదే సలహా ఇస్తున్నాను. మీరు ఏ లైవ్‌లకి ఎళ్ళొద్దండి. ఏ లైవ్‌లు చూడొద్దండి అని సలహా ఇచ్చారండి నాకు. ఈ మాట ఆవిడ ఏ లైవ్‌లో చెప్పింది? ఎక్కడ చెప్పలేదు. నాకు చానా సిలబస్ ఉంది. నేను చదువుకోవాల్సినవి చానా ఉన్నాయి. అయ్యే నాకసలు టైం సరిపోవట్లేదు అని జెప్పి గంటలు బూతులు తిట్టే ఛానళ్ళలో హిందువుల్ని తిడుతుంటే గూడా ఆ ఛానళ్ళలో ఉంటూ దగ్గరుండి నన్ను అనిపిచ్చింది. దగ్గరుండి అనిపిచ్చింది. ఇప్పుడు చెప్తున్నా. నిజంగానే అనిపిచ్చింది ఆవిడ. నేను బ్లాక్‌మెయిల్ చేశాననే పెద్ద నింద యేసింది.
నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేశాను, పోనీ ఆ తర్వాత ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? ఇవ్వదు. ఎందుకంటే లేవు కాబట్టి ఆవిడ దగ్గర సాక్ష్యాలు. వాళ్ళకున్నదే అదండి. అబద్ధాలు చెప్పుకొని బతుకుతున్నారు. ఎందుకు మనకి వాళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఈవిడ ఎక్కడెక్కడికెళ్తదో ఆళ్ళు చెప్పేయన్నీ కూడా అబద్ధాలే. చూసేవోళ్ళు అయ్యే చూస్తున్నారు, వింటున్నారు. నన్నడిగితే అసలు మీరు ఆవిడ గురించి మాట్లాడడం కూడా అనవసరం. అటెన్షన్ కోసం చూసేవాళ్ళు అవసరమే. ఇలాగే ఏదో ఒకటి అనడం, అనిపించుకోవడం చేస్తూ ఉంటారనమాట. లేదు. లేదు ఎన్ఆర్ఎఫ్ గారు. నేను ఇప్పటిదాకా ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏ లైవ్‌లో కూడా ఎవ్వరి గురించి నా సొంత అభిప్రాయం అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకులే అని చెప్పేసి. ఆ! ఇప్పుడు ఈవిడ విషయంలో ఇవ్వాల్సొస్తుంది అసలు. అంత టార్గెట్ చేసేస్తుంది నన్ను. అంత టార్గెట్ చేసిన తర్వాత కూడా కామ్‌గా ఉన్నామనుకోండి, ఈ నిజంగా ఆవిడకి నేను అసలు ఇంపార్టెన్స్ కాదు గదా! అసలు ఆవిడ మాట్లాడుతుంటే కూడా నేను పట్టించుకోదలుచుకోలా. దలుచుకోవద్దు. కానీ అసలు మనకవసరం లేదు. ఒకటికి 4 వేస్ట్ నన్నడిగితే. ఛానెల్స్‌కెళ్ళి చెప్పి ఒకటికి అవి 4 ప్లస్ ఛానెల్స్‌కెళ్ళి తీరట్లేదండి. మీకు మీకు ఆ! అర్థమవుతుందా? ఆవిడకి ఏం కావాలంటే, ఇప్పుడు మీ గురించి, నా గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో, ఆవిడ గురించి కూడా అలా మాట్లాడుకోవడం కావాలి. పాపం ఎవ్వరు అంత ఇవ్వట్లేదనమాట. అంత ప్రయారిటీ ఇవ్వట్లేదక్కడ. అందుకని ఆ అటెన్షన్ కోసము అన్నన్ని ఛానెల్స్ తిరుక్కుంటూ ఖాళీగా ఉంది ఆ! మరి. మీకుంది పని, మీరిందాక నాకుంది. అవును. ఆవిడకి ఖాళీగా ఉంది కదా! తిరుగుతుంది అంతే. ఇందాక మీరన్నారు కదా! ఒక ఒక నాకొక వార్నింగొచ్చిందని. హ్మ్. హ్మ్. ఏం చేసుకుంటారండి. ఇప్ ఇప్ భయం మీరన్న మనం తప్పుంటే భయపడాలి. ఇంకొకటి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న రోజులు ఫస్ట్‌లో ఉండేది. అయ్యో! మనల్ని ఇలాగ తప్పుగా అనుకుంటారేమో అనుకుంటే అనుకోనివ్వు. నేనేంటో నాకు తెలుసు అనే స్టేజ్‌కి నన్ను తీసుకొచ్చేసారండి ఈళ్ళు. తీసుకొస్తారండి. ఆటోమేటిక్‌గా తీసుకొస్తారు. ఏం పర్లేదు. నెమ్మదిగా రావచ్చు. అయ్యో! నేనున్నాను కాదు. కదా! నన్ను నలుగురు తప్పుగా అనుకుంటే నాకు నచ్చదు అనే స్టేజ్ నుంచి ఎవడేమనుకుంటే నాకేంటి? నేను నా గురించి తెలుసు. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కాకపోతే ఈ రెస్పెక్ట్ ఏదన్నా తగ్గుతదేమో అని బాధపడేదాన్ని. ఇప్పుడు పోతే పోనీ ఎవడు వాళ్ళే అని నాకేమన్నా అనే లెవెల్‌కి తీసుకొచ్చేసారు ఈళ్ళు నన్ను. అంతే తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళేమనుకున్నారంటే ఇలా టార్గెట్ చేస్తే కృంగి కుసించిపోయి నశించిపోతాం అనుకున్నారనమాట. అందుకని ఈ రకమైన దాడి మీ మీద, నా మీద చేశారు. ఇప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉండి చూపించాలి దాత్రి. అహా! నా ఎ ఈ ఈ నేను ఎంత చిన్న చిన్న విషయాలకి మా అమ్మ, మా నాన్న నన్నేదో అంటేనే నన్ననేసావు అని గొడవ చేసేదాన్ని నేను. మాట్లాడుకోకుండా ఉండేదాన్ని. అలాంటిది ఈళ్ళు చేసిన దానికి చిరాకు దొబ్బుతుంది నాకు. ఏం చేసుకుంటారో చేసుకోండిరా పిచ్చ హ్మ్. అని ఇంకా సరే. సరే ఇంకా అదే క్లోజ్ చేద్దాము. అయితే నేను చూసే వాళ్ళని ఇది మొత్తం చూసిన వాళ్ళని ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అడగండి. ఇంత ఘోరాతి ఘోరంగా, ఇంత తప్పుడుగా మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకొని కొంతమందొస్తున్నారు. అలా హ్మ్. రావడానికున్న కారణం ఏంటని చూసేవాళ్ళనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరొక మంచి లైవ్‌లో మళ్ళీ కలుసుకుందాం. ఒక్క అంతవరకు నిమిషం, ఒక్క సెలవు. నిమిషం, ఆ! ఒక్క నిమిషం. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఇందు ఇందులో డిస్క్లైమర్ ఏందంటే, ఎవరైతే ఈ ఏజెంట్ త్రూ ఉందో, అవి మేము సొంతగా కల్పించుకున్నవి ఏవీ లేవు. ఆవిడ స్వగొంతుతో, స్వగొంతుతో చెప్పినయి మాత్రమే మేము వాటికి మాత్రమే చెప్పాము. ఆ విషయంలో మా సొంత అభిప్రాయాలేమీ లేవు. దిస్ ఈస్ ద డిస్క్లైమర్. మీరు చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు కామెంట్ చేసి తీరాల్సిందే. అంతే. అదే. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తానండి. ఇప్పుడు మనం ప్లే చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంది. ఇది పెడతాను నేను. అది కావాలనుకుంటే పెట్టండి. చూసుకోవచ్చు చూసుకునేవాళ్ళు. అది బెటర్ హ్మ్. గదా! ఒరిజినల్. లేదా మనమేమో ఆవిడ ఏఐ జనరేటెడ్ చేసామంటారు ఇప్పుడు మళ్ళీని. అందుకని. అమ్మో! నాకంత టాలెంట్ లేదండోయ్! మనకి ఏఐతో లేదు వాయిస్. ఆళ్ళకుంది గదా! హ్మ్. హ్మ్. సరే. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను కావాలంటే లింక్. అది వినుకుంటారు. సో, అదండి. ఒక మనిషి ఒక క్వెషన్ చేస్తే ఒకలాగా,
ఇంకొక మనిషి ఎన్ని తిట్టినా సరే పర్వాలేదు. మనకి ఆవిడేమందో సంబంధం లేదు. ఇప్పుడిది అప్రస్తుతం అనుకునే పెద్ద మనుషులున్న ఈ ధర్మ పోరాటంలో కారణాలేమై నేను ఉండొచ్చు? ఒక మనిషి చేస్తే ఒకలాగా, ఒక మనిషి చేస్తే ఇంకోలాగా అని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఎండ్ గూడా చేయండి. జెప్తాను. ఒక్క హ్మ్. నిమిషం ఎంజాయ్ చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు హ్మ్. మనం ఏఐలు మీకు ధైర్యం లేదా? మీకు ధైర్యం లేదా నరేష్ గారు? భయం పక్కన దేనికి? పెట్టండి. ధైర్యం ఉందా లేదా? దేనికైనా ధైర్యం ఉందా లేదా? ఉంది గదా! నాకు కూడా ఉంది. మేమేమి హ్మ్. ఏఐలు వాడి వాళ్ళని వీళ్ళని బెదిరించడానికో, భయపెట్టడానికో పోస్ట్‌లు పెట్టుకోము. ఏఐలు వాడి వాయిస్‌లు మార్చి ఇదిగోండి నాది సొంత గొంతు 'ధాత్రి' అనే నేను మాట్లాడుతున్నా. ఎన్ఆర్ఎఫ్ అని ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు దయచేసి దాత్రి మీరు ఏమనలేదు. సొంత గొంతు కూడా వినిపించుకోలేని ధైర్యం లేని వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవడమే అనవసరం మనం నన్నడిగితే. అది. అదే. వేస్ట్. అందుకే హ్మ్. నేనంటున్నా మేము పిరికోళ్ళం కాదు. ఆ! ఏఐ అంతే. వాడారు అంటారేమో అంటే, నేను చెప్తున్నా. అదే. అదే. అది గూడా మాట్లాడొచ్చా? గుర్తొచ్చిందా? అదే. హ్మ్. అదే. ఓకే. అన్నీ ఒకేసారి కలిపి కొట్టేద్దాం అనిపించింది మీకు. లేదు. అయ్యో! ఇంకా ముందు ముందు ఈళ్ళకి ఇవ్వాలండి. మనం అంతే అంతే అంటారా? హ్మ్. సరే. ఇవాళైతే ఏజెంట్ శ్రూకి ఈ సెషన్ అనేది నేను డెడికేట్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఓకే. వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి మళ్ళీ ఇంకోటి ఉంటుందా లేదా అనేది చూస్తాను. ఒకవేళ ఏదన్నా రియాక్షన్స్ ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ రెస్పాండ్ అవుతా. ఈసారి మాత్రం నాకెందుకులే సర్లే పోనీ అని ఊరుకునేదైతే లేదు. అది మాత్రమే ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. కాదండి. ఇవి చేస్తూ నేను ఎందుకు నవ్వుతున్నారండి? నేను క్లోజ్ చేస్తా అన్న ప్రతిసారి ఇంకొకటి అంటున్నారు గదా! అందుకని. అదా! అదా! ఇది లాస్ట్ అండి. ఈ దీన్ని బట్టి మీ ఎవరైనా ఏమన్నా అయ్యో! మన వాళ్ళతోనే ఈళ్ళు కాదు. మాది ఒక కత్తికి 2 వైపులా పదునున్నట్టే మేము క్రిస్టియన్స్ మీద పోరాడతాము. ముస్లిమ్స్ మీద పోరాడతాము. అలాగే మా ధర్మంలో మా మీద జరుగుతున్న దాడుల గురించి కూడా మేము పోరాడతాం. అదేనండి. అది. అంతే అండి. సరే అండి మరి. క్లోజ్ చేస్తున్నా. చేసేయండి. ఓకే అండి. సరే అండి. అందరూ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే. బై.